వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. మొత్తం మీద అయితే ఏపీ చరిత్రలో కావచ్చు, లేకపోతే కంబైన్డ్ స్టేట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాసిన ఒక లేఖ చాలా వరకు హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతిరోజు దాని మీద ఏదో ఒక రకంగా చర్చ కొనసాగుతోంది. చాలామంది న్యాయ కవిధులు కావచ్చు, లేకపోతే రాజ్యాంగ నిపుణులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వివిధ రకాలుగా వాళ్ళ ఒపీనియన్స్ మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇదే సబ్జెక్ట్ మీద మనతో మాట్లాడడానికి, తన మూల్యమైన విశ్లేషణను అందించడానికి డాక్టర్ మాడభూషి శ్రీధర్ గారు మనతో ఉన్నారు. ప్రముఖ న్యాయశాఖ నిపుణులు, ఆయన రాజ్యాంగ నిపుణులు. చాలాసార్లు ఆయన వ్యవహార రాజ్యాంగం మీద కావచ్చు, వీటి మీద పూర్తి స్థాయిలో పట్టున్న వ్యక్తి శ్రీధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ఎలా చూడాలి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ ఓవరాల్గా నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం మొత్తం మీద కూడా చర్చ మొదలైంది. అసలుకి ఒక ముఖ్యమంత్రి ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి మీద లేఖ వ్రాయడం, అలాగే హైకోర్టులో న్యాయమూర్తుల మీద లేఖ వ్రాయడం, ఇది ఎలా చూడాలి అసలుకి? అంటే మీకున్న ఎక్స్పీరియన్స్లో, అంటే గతంలో కొంతమంది రాశారని చెప్తున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనిది ఇది ఒక పెద్ద చర్చకి అంశం దారితీసింది. ఇది ఒక నిజంగా సంక్లిష్టమైన సమస్య అండి. ఇది ఇంతకు పూర్వం ఇటువంటి ఉదాహరణ లేదు. మీరు అన్నట్టుగా ఇదివరకు లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయి, ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇవాటి పరిస్థితి చాలా విభిన్నమైంది, విచిత్రమైంది. ఇదివరకు మనం ఎన్నడూ చూడండి. అయితే దీని వెనుక కాంప్లెక్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందండి. మన రాష్ట్ర రాజకీయాలు రెండు పార్టీల మధ్య చీలిపోయినాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా పూర్తిగా చీలిపోయినాయండి. అయితే ఈ రెండు రాజకీయ పార్టీలు ఏవైతే ఒక్కోసారి ప్రభుత్వం చేశాయో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీలిపోయిన తర్వాత అవతరించిన కొత్త రాష్ట్రానికి మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చిన పార్టీ, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన పార్టీ రెండు చాలా విభిన్నమైన దృక్పథాలు కలిగిన పార్టీలు అండి. అంటే వీళ్ళ పరిపాలనా తీరులో సైద్ధాంతికంగా విభేదాలు ఏమి లేవు వీళ్ళకి. నిజానికి నన్ను అడిగితే కొంచెం క్రిటికల్గా మాట్లాడాలంటే ఏ సిద్ధాంతాలు ఎవరికి లేవు. వాళ్ళు ఒక పార్టీలు అంతే, రాజకీయ పార్టీలు, రెండు రాజకీయ పార్టీలు. ఇంకో దురదృష్టం ఏమిటంటే కొన్ని కులాల డామినేషన్ ఎక్కువగా ఉన్న పార్టీలు కూడా ఈ రెండు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం అండి. ఎందుకంటే కులాతీతమైన ఒక ఉన్నతమైన రాజకీయాలు నడిపే, ఉన్నత ప్రమాణాలలో రాజకీయాలు నడిపే ప్రభుత్వాలు నిర్వహించే అదృష్టానికి మన ప్రజాస్వామ్యం నోచుకోవాలని కోరుకునేవాడిని నేను, ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ రాజకీయాలను ఎందుకు మనం బాగా విమర్శిస్తామండి? ఎందుకంటే కులాల విభేదాలు చాలా పతుకుపోయినాయి అక్కడ. ఇప్పటికీ గ్రామాల్లో మనము అగ్రవర్ణాలు, బలహీన వర్ణాలు, షెడ్యూల్ క్యాస్ట్ల మధ్య ఉన్న ఆ సంఘర్షణని మనం దాని రాజకీయంగా దానికి ఉన్న సంబంధాన్ని, ఇన్ఫ్లుయెన్స్ని తీసేయలేకపోతున్నాం. సో ఒక పరిపాలనలో ఉండకూడని అవాంఛనీయమైన ధోరణి అండి ఈ రెండు పార్టీల మధ్య ఉన్న విభేదాలు, అగాధాలు, దూరాలండి. ఇవి సమ్హౌ వెరీ బ్యాడ్. అయితే ఈ నేపథ్యంలో మనము ఈ రాజకీయాలను చూడాలి. ఇప్పుడు ఎవరు రాజకీయ అధికారంలో ఉంటే వారికి కావలసిన అభ్యర్థులను న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించే రోజులు మొదలైనాయండి. అంటే ఇదివరకు కూడా జరిగినాయి ఇట్లా, కాకపోతే ఇంత బాహాటంగా జరగలే. ఇప్పుడు చాలా బాహాటంగా జరుగుతున్నాయి. ఒక 2-3 దశాబ్దాల నుంచి ఇది జరుగుతున్నదండి. ముఖ్యంగా మొత్తం జడ్జీల నియామకం పైననే మనము ఒకవేళ వ్యవస్థ గురించి మాట్లాడదలుచుకుంటే జడ్జీల నియామకం పైన మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందండి. మన బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ని ప్రవేశపెట్టడానికి ఆయన రాజ్యాంగాన్ని సవరించి ఒక పెద్ద సంస్కరణ లాంటిది తీసుకొచ్చారు. అంటే కొలీజియానికి వదిలేయకుండా, కొలీజియం సంప్రదింపుల ద్వారా జడ్జీల నియామకాన్ని వదిలేయకుండా ఇంకొక విస్తృతమైన ప్రాతిపదిక దానికి ఇద్దామనే సంకల్పంతో ఆయన కమిషన్ని ఏర్పాటు చేశారు. అయితే కమిషన్లో కొన్ని లోపాలున్న మాట వాస్తవమే, కానీ కొట్టేశారు. సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు జస్టిస్ శిలమేశ్వర గారు ఒక అసమ్మతి తీర్పు ఇచ్చారండి. అయితే విచిత్రం ఏంటంటే ఈ రెండు తీర్పుల్లో, అసమ్మతి తీర్పులో కానీ సమ్మతి చేసిన తీర్పులో కానీ వారు ఏమన్నారు, ఏకాభిప్రాయం ఒకటి ఏమొచ్చిందంటే జడ్జీల నియామకంలో
ఒక ప్రమాణాలు ఏమిటి, అంటే కొలమానం ఏమిటి, ఎవరిని మనం నియమిస్తాం అనేది స్థిరంగా ఉండాలి ఒకటి. అది విస్తృత ప్రాతిపదిక పైన ఉండాలి ఒకటి. ఆ తర్వాత నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని మరొకటి అండి. ఈ 2 పాయింట్స్ మీద వాళ్ళు 5 జడ్జీలు అంగీకరించారు. దురదృష్టవశాత్తు ఏంటంటే దీనిపైన ఈ పారదర్శకత విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన ప్రధాన న్యాయమూర్తి గారు ఈ జడ్జీల నియామకానికి సంబంధించిన కొలీజియం ప్రొసీడింగ్స్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టారండి. అది చాలా గొప్ప పరిణామము. కానీ ఆ తర్వాత మళ్ళీ అది కూడా అంతగా లేదు. ఇప్పుడు నేను ఈ లేఖకి దీనికి ఏం సంబంధం అని మీరు అడగొచ్చు. దీంట్లో ఒక మాట నేను చెప్తాను. అదేమిటంటే ఒక ఇద్దరు ముగ్గురు న్యాయమూర్తుల గురించి ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని అడిగినప్పుడు ఇది జనరల్ నియామకం ఎంత జరుగుతుందంటే కొన్ని పేర్లు ఇక్కడి నుంచి వెళ్తాయి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఫలానా స్టేట్ వారి నుంచి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరిని అడుగుతారంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతారు, ఆ రాష్ట్రంలో పనిచేసి తమతో పాటు సుప్రీంకోర్టులో ఉన్న సుప్రీంకోర్టు జడ్జిని అడుగుతారు, కొలీజియంలో ఉన్న మిగతా 4 సభ్యులను కూడా అడుగుతారు. ఇది పద్ధతి అండి. ముఖ్యమంత్రిని అడిగారు, కొలీజియంలో ఉన్న 4 కాకుండా ఇంకొక చీఫ్ ప్రధానమైన అనుభవం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో ఉన్న అనుభవం ఉన్న జస్టిస్ రమణ గారిని కూడా అడిగారు. ఈ ఇద్దరి అభిప్రాయాల ఆధారంగా వారు ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈ ఇద్దరు జడ్జీలను వ్యతిరేకించారండి. ముగ్గురు జడ్జీలను వ్యతిరేకించారు. అందులో కొందరిని వ్యతిరేకించిన వారిని కొలీజియం అపాయింట్ చేసింది. ఆ అపాయింట్ చేసిన వారి పైన ఏమిటి ఇప్పుడు ఆరోపణ అంటే వారి అపాయింట్మెంట్ని వ్యతిరేకించిన సభ్యుడు అంటే న్యాయమూర్తి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఆరోపణ అండి. ఎంత సంక్లిష్టంగా ఉందండి, ఎంత విచిత్రంగా ఉందండి. నిజమా కాదా అని నేను చెప్పలేను, మీరు చెప్పలేరు. అయితే ఇది ఎవరు చెప్పగలరు అంటే కేవలం ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక అధికారి చెప్పగలరు. అది భారత ప్రధాన న్యాయమూర్తి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకే ఇచ్చారు. అంతవరకు వారు ప్రొపరైటీని పాటించారు. అయితే కొందరు న్యాయవాదులు ఏమంటున్నారంటే ఢిల్లీలో నేను కూడా 2-3 చదివాను. ఇందిరా జైసింగ్ అని ఒక లాయర్ అండి. ఆమె ఏమంటున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, కేంద్ర ప్రభుత్వంతో నీకేమైనా వ్యవహారాలు ఉంటే లేదా జ్యుడిషియరీలో కూడా నీకేమైనా కంప్లైంట్ ఉంటే నువ్వు గవర్నర్ ద్వారా నువ్వు ఇవ్వాల్సింది, గవర్నర్ ద్వారా ఇవ్వకపోవడం అనేది కొంచెము ఉచితమైన కార్యం కాదన్నారు. ఆమె తప్పుపట్లే, ఆమె అన్కాన్స్టిట్యూషనల్ లేదు, ఇంకేమో లేదు. కాబట్టి ప్రొపరైటీకి సంబంధించినట్టుగా లేదు. ప్రొపరైటీ అంటే ఏమిటంటే ఔచిత్యం, మనం తెలుగులో మాట్లాడుకోవాలంటే ఉచితంగా లేదు, అనుచితంగా ఉంది, ఔచిత్య భంగకరంగా ఉంది అని ఆమె అన్నారు. కానీ ఆమె కూడా ఏమంటున్నారు చివరికి మధ్యలో, ఇటువంటి ఆరోపణలు ఏమైనా ఉంటే నిజంగా ఒక అధికారిక కమిటీ ఏదైనా వచ్చి విచారణ జరిపి దాన్ని ముగించాలని అంటున్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంప్లైంట్ని ఐసోలేటెడ్గా మనం తీసుకోవడానికి వీల్లేదండి. అదొక్కటే సంఘటన తీసుకోవడానికి వీల్లేదు. నిజానికి ఆయన లేఖలు కూడా ఏమంటున్నారంటే మీరు జాగ్రత్త చదవాలండి ఆయన లేఖలు. అందరూ కొన్ని మీడియాలోనూ కొందరు నిపుణులు తప్పుగా వ్యాఖ్యానించారండి. ఆయన రాష్ట్ర పాలనను అస్థిరత్వం పాలు చేస్తున్నది హైకోర్టు అన్నదని అన్నారండి. ఆయన అనలేదండి, ఎక్కడా అనలేదండి. అంటే అదేదో మంచి లక్షణం చెడ్డ లక్షణం గురించి నేను మాట్లాడలే. ఆ లేఖలు ఏముందనేది మనం చూడకుండానే ఆయన అనని మాటలు అందులో జొప్పించడం అనేది న్యాయం కాదు. ఒక మీడియా వ్యక్తిగా న్యాయం కాదు, ఎవరైనా దాని మీద కామెంట్ చేసే వాళ్ళకి కూడా న్యాయం కాదండి. అదొకటి. తర్వాత ఆయన ఏమన్నారు, వీణి తొలగించు అని కూడా అనలేదు సార్. ఆయన కంక్లూజన్ కనుక మీరు కనుక జాగ్రత్తగా చూస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క న్యూట్రాలిటీ అంటే సమదృష్టిని మీరు దయచేసి ఆబ్జెక్టివిటీని, నిష్పక్షపాతాన్ని, ఇంకా జాగ్రత్తగా చెప్పాలంటే నిష్పక్షపాతంగా ఉండేట్టు చూడాలనే చూడడానికి ఏం చేయాలో అటువంటి కార్యక్రమాలను చేయండి అని ఆయన అన్నారండి. దీంట్లో కూడా లాస్ట్ పేజీలో నేను చదివినప్పుడు అది కూడా మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను, లేదు పలానా మార్చండి లేకపోతే పలానా తీసేయండి అని ఎక్కడ ఆయన అనలేదు సార్. కరెక్ట్. మీ విజ్ఞత అంటే ఆయన ఏమన్నారంటే మీరు అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకుంటారని నేను భావిస్తున్నానని అన్నారు. అంతవరకు కొంచెం ఔచిత్యము మర్యాద పాటించినట్టే జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే ఆరోపణలు చాలా తీవ్రమైనవి. 1, 2 ఆరోపణలు తీవ్రమైనవే కాకుండా
ఈ 6వ తేదీన ప్రధాన న్యాయమూర్తికి పంపించిన ఈ లేఖని 11వ తేదీకో 12వ తేదీనో ఆయన మీడియాకి ముందు పెట్టడం అనేది కొంచెము ప్రొపరేటీకి సంబంధించిన సందేహాలను ప్రశ్నలను లేవనెత్తిందండి. ఇప్పుడు మీరు ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చారు, వారు ఏం చర్య తీసుకున్నారు? కొంచెం ఓపిక పట్టాలి కదా. ఓపిక పట్టకుండా మీరు ప్రజల మధ్యకి వచ్చాడు. ఇది ఒక ఘటన, మనం యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. ఆయన చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? 10 మందిలో పెట్టేశారు, అయిపోయింది. అయితే దానికి ఏమంటున్నారు వీళ్ళు, మన విమర్శకులు, మన మిత్రులంతా ఏమంటున్నారు, మీడియా మిత్రులు, న్యాయ నిపుణులు ఏమంటున్నారంటే, 4 సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఇదే పని చేశారు కదా. 4 సుప్రీంకోర్టు జడ్జిలు దేని గురించి మాట్లాడారంటే, సుప్రీంకోర్టులో ఏ బెంచ్ ముందుకు ఏ కేసులను తీసుకురావాలి అనే విషయంలో ఆ రోస్టర్ నిర్వహణలో కొంత ఎంపిక విషయంలో నిష్పక్షపాతం ఉండాలి, ఒక న్యాయమైన సమంజసమైన రీతి ఉండాలి అని వాళ్ళు చెప్పారండి. ఇట్లా చేయకపోవడం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందని అన్నారు. మరి కొంచెం కష్టం మనకు అర్థం కావడం. అట్లా రోస్టర్ సరిగా లేకపోతే ప్రజాస్వామ్యం ఎట్లా దెబ్బతింటుంది అనేది మనం కొంచెం మదనం పడి, ఘర్షణ పడి పరిశోధన చేస్తే తప్ప అర్థం కాదు. అంటే వాళ్ళు తప్పన్నారని నేను అనడలే. నిజంగా ఇప్పుడు ఒక ర్యాండమ్గా తీసుకొని వీరైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తారు, వారైతే వ్యతిరేకంగా ఇస్తారని అనుకొని చేయవద్దు అనే దాంట్లో మనం అందరం ఏకీభవిస్తాం కదా. అయితే ఇక్కడ మరి ఏమైంది మనకు తెలియదు. మన జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ కూడా సరే, పక్షపాతాలు ఇవన్నీ, అండూ ఇన్ఫ్లుయెన్స్లు, నెక్సస్ ఇవన్నీ పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏ కేసు ఎవరి ముందు పోవాలనే రోస్టర్ సమస్య ఉందని కూడా చెప్పారండి. ఇంకొక మీకు విచిత్రం చెబుతాను నేను. మన దామోదరం సంజయ్ వయ్య అని మనకు ఒక మంచి ముఖ్యమంత్రి ఉన్నారండి, 1960s ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆయన ఏం చేశారంటే, అప్పట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పైన లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఉత్తరం రాశారండి, 4 నవంబరు 1961న. అదేం విచిత్రం కానీ అది 8 పేజీలే ఉంది, ఇది కూడా 8 పేజీలే ఉంది. ఆరోపణ కూడా దాదాపుగా ఈ రోస్టర్కి సంబంధించిన ఆరోపణ. అయితే ఆయన ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా చేస్తున్నారని అనలేదు, కానీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హైకోర్టు విషయంలో ఆయన ఒక కులపక్షపాతం తీసుకుంటున్నారని ఆయన అంతకుముందున్న ప్రధాన న్యాయమూర్తి గారి మీద ఆరోపణ చేశారండి. సరే, మనం ఆ కులాల ప్రస్తావన వస్తుందని నేను అవాయిడ్ చేసే ప్రయత్నం చేశాను. అంటే కులాల పేరు మీద విడిపోయిన మాట వాస్తవమే. అది మనం ఆ వాస్తవాన్ని మరుగుపరచడం కూడా సాధ్యం కాదు. ఎక్కడో ఒక చోట బయటకు వస్తూనే ఉంటుంది. ఏముంది, వెబ్సైట్ లో ఉంది, ఆ లెటర్ లో కూడా ఉంది. ఆ లెటర్ ఏమైంది, నేషనల్ ఆర్కీవ్స్ లోకి పోయింది, హోమ్ మినిస్ట్రీకి పోతుందండి లెటరు. అది సీక్రెట్ అని రాశాడు ఆయన. మరి ఎవరు, సంజయ్ గారు పైన సీక్రెట్ అని రాశాడు. అయిన తర్వాత ఏమైంది, సీక్రెట్కు కొన్నాళ్లే ఉంటుందండి, శాశ్వతంగా ఏది సీక్రెట్గా ఉండదు. అది నేషనల్ ఆర్కీవ్స్ లోకి వచ్చిందండి. నేషనల్ ఆర్కీవ్స్ లోకి వచ్చిన రికార్డ్స్ సీక్రెట్ కాదండి. మన జనరల్ పబ్లిక్ రికార్డ్స్ ప్రిన్సిపల్ను, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రిన్సిపల్ ప్రకారం కూడా అవి మీకు సీక్రెట్ గా ఉండవు. సరే, మరి ఎట్లా బయటకు వచ్చిందో అది లేదు. ఆ 8 పేజీలు బయటకు వచ్చినాయి, నేను చదివాను. 8 పేజీలు చాలా బాగా రాశాడు ఆయన, సంజయ్ గారు. అసలు ఎట్లా ఉందంటే, అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1960s లో ఏ విధంగా పనిచేస్తున్నది, అక్కడ పక్షపాతాలు ఏ విధంగా ఉన్నాయి, తమ పాత జూనియర్లను ఏ విధంగా ఫేవరెటిజం చేశారు, జడ్జీలను ఫేవరైట్ జడ్జీస్ను ఏ విధంగా అపాయింట్ చేశారు ఏది కింది కోర్టులో, తర్వాత ఫేవరెట్ జడ్జీల పేర్లను ఏ విధంగా సుప్రీంకోర్టుకి అపాయింట్మెంట్స్ కోసం పంపించారు, పక్షపాతం ఏ విధంగా ఉంది, కులపక్షపాతం, ముఖ్యంగా కులపక్షపాతం ఏ విధంగా వచ్చిందని అవి రాస్తూ, ఇది మన దురదృష్టం, ఈ రీతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉండడం మన దురదృష్టం, మా రాజకీయాల కన్నా భయంకరమైన రాజకీయాలు హైకోర్టులో ఉన్నాయన్నాడు ఆయన. చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడారు. తీవ్రమైన వ్యాఖ్య కదా న్యాయ వ్యవస్థలో, అది చాలా తీవ్రమైన, 1960లో అంటే తీవ్రమైన వ్యాఖ్య. అయితే ఒక తేడా ఏమిటంటే, సంజయ్ గారికి మన జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏమిటంటే, ఆ సంజయ్ గారు పాపం ఆయన సీక్రెట్ గానే కాపాడారండి దాన్ని, ఉన్నంతకాలం దాన్ని బయటపెట్టలేదు. మరి ఇప్పుడు కాలం మారింది, యుగం మారింది, మన ఇన్ఫర్మేషన్ సొసైటీలోకి వచ్చేసాము. జగన్మోహన్ రెడ్డి గారు మీడియాలో పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీడియాలో పెట్టిన తర్వాత ఈ సమస్య తీవ్రమైంది. 6 రోజులు ఎవరు దాని గురించి మాట్లాడలేదు, తెలియదు కనుక. ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు ఒక సమస్య మీరు ఏమడుగుతారంటే, నన్ను ఇట్లా ఆయన బహిరంగపరచడం ఎంతవరకు కరెక్ట్?
అంటే కరెక్టా కదా కొంతమంది దాంట్లో? ఆర్టికల్ 19 ప్రకారం ఎస్ ఒక పౌరుడిగా రాశాడు కాబట్టి ఖచ్చితంగా పెట్టాలనేది ఒక వాదన. ఒక వాదన అయితే పెట్టకుండా ఉండాల్సిందే అనేది ఒక వాదన వస్తుంది. మీరేమంటారు సార్? అది అండి తీవ్రమైన ప్రశ్న అండి ఇది నిజంగా. ఈ ఆన్సర్ చేయడం కూడా కొంచెం కష్టం. సార్ సార్ అయితే ఇది జ్యుడిషియరీ అండి, ఒక న్యాయ వ్యవస్థ ఇది. దాని గురించి మాట్లాడుతున్నారు ఆయన. అదేదో మామూలుగా ఇంకేదో అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ అయితే ఆయన మాట్లాడితే పెద్ద ఇబ్బంది లేదండి. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఒక న్యాయ వ్యవస్థ. అందులో మీరు ఎవరిపైన చేస్తున్నారండి? ఇదివరకు మీరు గమనించండి, సంజయ్ గారి ఇంకొక తేడా చెప్తాను మీకు. సంజయ్ గారు రాసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మీద సుప్రీంకోర్టుకి ఫిర్యాదు అండి. ఇదేమో సుప్రీంకోర్టు జడ్జి మీద సుప్రీంకోర్టుకి ఫిర్యాదు అండి. అది తేడా. మరి ఎట్లా దీన్ని రికన్సైల్ చేయడం ఎట్లా? చాలా కష్టం అండి ఇది. అయితే ఈయన కంప్లైంట్ చేసినంత మాత్రాన మన జడ్జి గారు ఆయన తప్పు చేసినట్టు కాదండి. ఈయన బహిరంగ పరచడం వల్ల ఈయన కూడా ఏదో నేరం చేసినట్టు అనుకోవచ్చా? అది కూడా కరెక్ట్ కాదని నా పర్సనల్ అభిప్రాయం. సరే, ఇప్పుడు నువ్వు లెటర్ బయట పెట్టినందుకు నీ మీద నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చర్య తీసుకుంటాను లేదా డిఫమేషన్ కేసు వేస్తానంటే నా జవాబు ఏమిటంటే, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనగానే మీకేమవుతుందంటే అది ఈ ఆరోపణల్లో నిజాలు రుజువు చేయాల్సిన పరిస్థితి వస్తుందండి. ఖచ్చితంగా అంతే కదా. ఒక ఆరోపణ చేసిన తర్వాత అది నిరూపణ చేయాల్సిన బాధ్యత కూడా మందే కదా. 100%. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో చట్టంలో ఏముందంటే, మీరు నిజాన్ని చెప్పి ప్రజా ప్రయోజనం కోసం నిజాన్ని చెప్పారనుకోండి, మీరు ఈ కోర్టుల పైన విమర్శ అయినా పర్వాలేదు అని ఉంది దాంట్లో. అది నేరం కాదు అని ఉంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 సవరించారు 2003లో. దాని ప్రకారం ఉండేది. ఇంకా డిఫమేషన్ అండి. డిఫమేషన్లో కూడా ఒక డిఫెన్స్ ఏముందంటే, అంటే నేను డిఫమేషన్ చేశాను మీరు అన్నారనుకోండి, నేనేమంటానంటే నేను చెప్పింది నిజం అంటాను. అంటే నేను చెప్పింది నిజమని ప్రజా ప్రయోజనం కోసం చెప్పానని కనుక నేను చెప్పగలిగితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ మీద చర్యలు నా మీద తీవ్రంగా ఉండడానికి వీల్లేదు, డిఫమేషన్ కేసు కూడా ఉండడానికి వీల్లేదు. కనుక ఈ రెండు విషయాలు పక్కన పెట్టండి. అది మనం ఎక్కడో ఒక చోట నిజానిజాల ప్రస్తావన జరగాలి కదండి అని నేనేమన్నానంటే, ఒక విధమైన అనుమానంతో ఫిర్యాదులు చేస్తారండి, ఆధారాలతో ఫిర్యాదులు చేయరు. ఎవరైనా అనుమానాలతో ఫిర్యాదు చేస్తారు, సమాచారంతో ఫిర్యాదు చేస్తారు. అయితే ఆధారాలు కూడా ఉండాలి. ఆధారాలు లేకుండా చేయొచ్చని నేను అనడంలే. అయితే ఆధారాలు, అనుమానాలు, సమాచారం నీ దగ్గర ఉంది కదా, దాని ఆధారంగా మీరు ఫిర్యాదు చేసినప్పుడు ఒకానొక వేదిక ముందు, ఒకానొక విచారణ దర్యాప్తు వేదిక ముందు మీరు ఆ సమాచారాన్ని, అనుమానాలను, ఆరోపణలను, ఆ పత్రాలను, ఏదైనా పత్రాలు మీ దగ్గర ఉంటే ఆ పత్రాలను పెట్టిన తర్వాత, ఇగో ఈ ఆధారాల మీద నేను ఆధారపడి, ఈ పాయింట్స్ మీద ఆధారపడి నేను ఈ ఆరోపణ చేశారనంటే ఆయన సమంజసంగా చేశాడా లేదా అని ఆ జడ్జి గారు ఎవరైతే ఆ న్యాయ విచారణ చేస్తారో వారు తీర్మానించే అవకాశం ఉంటుందండి. అదేమి లేకుండానే మనం అంతా మాట్లాడుకుంటున్నాం. అది వచ్చింది ఇబ్బంది ఇప్పుడు. మరి నేను కానీ మీరు కానీ ఆ ఆరోపణలు నిజానిజాలు చెప్పలేరు కదండి, చెప్పకూడదు కదండి. మరి నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినవాడిని కనుక నేను ఆరోపణలు నిజం అంటాను, నేను టీడీపీ పార్టీకి చెందినవాడిని కనుక ఆరోపణలు అబద్ధం అంటాను. నేను వైఎస్ఆర్సీపీ చెందినవాడిని అయితే నేను జడ్జి గారి మీద చర్య తీసుకోవాలంటాను, నేను టీడీపీ వాడిని అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్య తీసుకోవాలంటాను. ఎట్లానండి ఇది? ఇప్పుడు దీని మీద విచారణ జరపండి అని అంటే నా మిత్రులు కొందరు అడిగారు, ఏమిటి శ్రీధర్, మాడుపు శ్రీధర్ వైఎస్ఆర్సీపీలో చేరిపోయాడా అని. అంటే మనకి నేనేం చెప్పాను. అంతకుముందు రమేష్ కుమార్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఎన్నికను ఆయన పేరేమిటి, ఎన్నికల కమిషనర్గా ఆయన పదవి నుంచి తొలగించడం రాజ్యాంగబద్ధం కాదన్నాండి. అప్పుడు నేను తెలుగుదేశంలో చేరిపోయానా అని వాళ్ళు అన్నారు. మరి నేను ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నానా, వైఎస్ఆర్సీపీలో ఉన్నానా నాకు కూడా తెలియదు. మీకే అర్థం కావట్లేదు. నాకు ఎట్లాగో అర్థం కాదు. మిగతా వాళ్ళేమో నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. నా మూపున ఒక జెండా, ఒకసారి వైఎస్ఆర్సీపీ జెండా కడుతున్నారు, ఇంకోసారి నా మీద పచ్చ జెండా కడుతున్నారు. సార్ ఇది ఎక్కడైనా ఇంకా తప్పదు సార్. ఇది ఒక ఒపీనియన్ చెప్పిన తర్వాత అవతల వాళ్ళు ప్రత్యర్థులు అంటే ఒక పక్షంలో పాజిటివ్ గా చూసేవాళ్ళు దాన్ని ఎస్ అంటారు, కొంత నెగిటివ్ గా చూసేవాళ్ళు దాన్ని రైట్ అంటారు, దాని మీద విమర్శలు, దాని మీద కామెంట్లు, దాని మీద దాడి అంటారు. అది ఖచ్చితంగా జరిగేది, మీకైనా నాకైనా ఎవరికైనా జరిగేది అనిపించిందా? నేనేమంటున్నాను, నేను ఒకటే మాట అంటున్నా అండి, నాకు జగన్మోహన్ రెడ్డి గారు నా మిత్రుడు కాదు, మా రమణ గారు నాకు శత్రువు కాదు. నేను ఒకటే మాట చెప్తున్నాను,
మీరు మామూలుగా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ చేస్తే మీరేం చేస్తారు? ఫలానా వాడు దొంగ కాదా మీరు బేసిక్గా ఎంక్వైరీ చేస్తారు. ఒక ఆరోపణ, ఎంక్వైరీ. అట్లాగే డిఫమేషన్ కేసు పెడితే ఏం చేస్తారు? డిఫేమ్ చేశాడా లేదా ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు ఒక పెద్ద ఆయన మీద ఇంకో పెద్ద ఆయన, ఎవరు చిన్నవాళ్ళు గారు ఇందులో, ఈయన రాజ్యాంగ రీత్యా ఎన్నికైన మహానుభావుడు, విపరీతమైన మెజారిటీ వచ్చింది, చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలుస్తారని అందరూ అనుకున్నారు, ముఖ్యంగా వాళ్ళు అనుకున్నారు. అది పోయి తలకిందులు అయిపోయి ఆయన ఇంకో 5 ఏళ్ల పరిపాలన ఆయనకు వస్తే నేను బాగుండు, మొత్తం అమరావతిని నిజంగా అమరావతి దేవేంద్రుడి రాజధానితో సమానం చేస్తానని ఆయన అనుకున్నాడు. పాపం అది పోయి ఇప్పుడు చివరికి రివర్స్ అయిపోయింది, మొత్తం రివర్స్ అయిపోయింది వ్యవహారం. మరి ఈయన ఎన్నికల్లో ప్రజలు ఇంత కష్టపడ్డాడు, ఆయన ఎంత పాదయాత్రలు చేశాడు, చేష్టపడి రాజకీయాల్లో గెలిచి ఆయన వచ్చినాడు. ఈయన పెద్ద మనిషి, అది కూడా మన రాజ్యాంగం ప్రకారమే. నేనేమంటానంటే రాజ్యాంగం మీద ఎవరైనా దాడి చేసినప్పుడు ఒకటే మాట వాళ్ళకి గుర్తు చేస్తాను, మీరు ఈ భారత రాజ్యాంగం ఇవాళ ఇక్కడ ఉంది కనుకనే మీరు ముఖ్యమంత్రి అయినారు, కనుక మీరు రాజ్యాంగాన్ని కాపాడాలి. అట్లాగే మీరు రాజ్యాంగం ఉంది కనుకనే మీరు జడ్జి గారు అయినారు, రాజ్యాంగం ఉంది కనుకనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇక్కడ ఉంది, రాజ్యాంగం ఉంది కనుకనే అక్కడ మీకు కేంద్రంలో ప్రధానమంత్రి ఉన్నారు, రాజ్యాంగం ఉంది కనుకనే కేంద్రంలో ప్రధాన న్యాయమూర్తి పెద్దవాళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరికీ బాధ్యత ఏమిటంటే రాజ్యాంగాన్ని పాటించడం. ప్రతిజ్ఞ కూడా అదే చేస్తారు కదండి కృష్ణమోహన్ గారు. ఖచ్చితంగా సార్, 100%. విధి ద్వారా స్థాపితమైన నేను ఈ సినిమాలో కూడా వచ్చింది ఇప్పుడు, నేను విధి ద్వారా స్థాపితమైన రాజ్యాంగం పట్ల విధేయత చూపుతానని అంతరాత్మ ప్రమాణంగా, లేకపోతే యేసుక్రీస్తు ప్రమాణంగా, లేకపోతే భగవద్గీత ప్రమాణంగా, విష్ణుమూర్తి ప్రమాణంగా, భగవంతుడి ప్రమాణంగా ప్రమాణం చేస్తున్నాం కదండి. మరి నేను అనేది ఏంటంటే రాజ్యాంగంలో ఏముంది? దుష్ప్రవర్తన అని ఉందండి. దుష్ప్రవర్తన కారణంగా జడ్జీలను తొలగించడానికి ప్రక్రియ నిర్దేశించారండి. నేను ఇంపీచ్మెంట్ చేయమని నేను అడగట్లేదు. నేనేం అడుగుతున్నానంటే మిస్కాండక్ట్ అనే కంప్లైంట్ని ఇంపీచ్మెంట్ దాకా వెళ్లకుండానే విచారణ చేసే యంత్రాంగము, విధానము సుప్రీంకోర్టే 2015లో ప్రకటించింది. ఈ విధానాన్ని 1999లో రూపొందించారు. దీంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఏదైనా ఫిర్యాదు వచ్చిన ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చండి. మొట్టమొదటి పాయింట్, జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసే అధికారం ఉందా? ముఖ్యమంత్రి అయిన అట్లా చేస్తాడా? ఇంకా 30 కేసులు తల మీద ఉండగా అట్లా చేస్తాడా? అంటే 30 కేసులు తల మీద ఉండగా చేయకూడదు, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే చేస్తే ఆయనకు నష్టం అవుతుంది. మరి ఆయనకు నష్టం అవుతుందని తెలిసిన ఆయన ఎందుకు చేశాడు నాకు తెలియదు. ఆయన కంప్లైంట్ చేశాడు కనుక, అది బహిష్ట పెట్టాడు కనుక కంప్లైంట్లో ఆరోపణలు నేను పరిశీలించను అనడానికి వీలుంటుందండి? ఉండదు కదా. అతని ఆరోపణ ఏమో కాదా చెప్పమని నేను అడుగుతున్నాను. రేపు పొద్దున ఒక 10 రోజుల తర్వాత సుప్రీంకోర్టు మేము ఆరోపణలు పరిశీలించాము, ఇందులో మాకు ఏ విధమైన సబ్స్టాన్స్ కనపడటం లేదు అని డ్రాప్ చేశారనుకోండి, కథ అది వేరే కథ, అది డిఫరెంట్ ఇష్యూ, కథ ముగిసినట్టే. అంతే, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇందులో ఒక్క ఆరోపణలో కొంచెం పస ఉన్నది, నస ఉంది, నస కాదు పస ఉంది అన్నాడు అనుకోండి, అంతే కదా. దాని తర్వాత ఏం జరగాలనో వారే నిర్ణయించారు, నేను కాదు మీరు కాదు. అంటే అసలు యాక్చువల్గా ఈ విచారణ జరగడానికి స్కోప్ ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విచారణ చేపట్టడానికి స్కోప్ కనపడుతుందా? ముందట చేయాల్సింది ఏంటంటే మొట్టమొదట దాన్ని పరిశీలన చేయాలి. పరిశీలన, దర్యాప్తు రెండు ఉంటాయండి. పరిశీలన చేయాలి. వాళ్ళు పోలీస్ కాదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పోలీస్ కాదు, దర్యాప్తు ఏజెన్సీ కాదు, సిబిఐ కాదు. మరి వారు ఏం చేయాలండి? అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆయన. జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఈ దేశంలో ఏదైతే న్యాయ పరిపాలన ఉందో, అడ్జుడికేషన్, అడ్మినిస్ట్రేషన్ రెండు వేరు. ఇది అడ్మినిస్ట్రేషన్. ఈ అడ్మినిస్ట్రేషన్లో ఆయన సర్వోన్నత అధికారి. ఆ సర్వోన్నత అధికారి ముందు వచ్చిన ఫిర్యాదును ఆ సర్వోన్నత అధికారి చూసి ఇందులో సబ్స్టెన్స్ ఉందని ఆయన అనుకుంటే ఒక త్రిసభ్య కమిటీ వేయాలండి. ఆ త్రిసభ్య కమిటీలో ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు ఉండాలి, ఒక హైకోర్టు జడ్జి గారు ఉండాలి, ఇంకెవరో ఉండాలండి, ముగ్గురు ఉండాలి. ముగ్గురు జడ్జిలు, ముగ్గురు సిట్టింగ్ జడ్జి. ఆయన డిస్కషన్లో ఉంటుందండి. ఆయన ఎవరెవరిని పెట్టాలని ఆయన అనుకొని ఆయన పెట్టిన తర్వాత వాళ్ళు ఈ వీరిని వారిని అడిగి, నాయన ఏం సాక్ష్యాలు చెప్పు బ్రదర్ అని వీరిని అడిగి, మీరేమంటారండి అని వారిని అడిగి, ఇంకా మీ దగ్గర ఇంకేమైనా ఎక్కడ బ్రదర్ ప్రపంచంలో సాక్ష్యాలు ఉన్నాయని అడిగి చూడాలండి.
చూసి ఆయన తదుపరి నిర్ణయం తీసుకోవాలి. అది మాత్రమే చేయమని నేను అడుగుతున్నానండి. ఇంపీచ్మెంట్ చేయమని అడగట్లేదు. పరిశీలన చేసి మీ ఇష్టం, మీకు ఆ కాగితాల్లో కనపడిన రీతిలో మీరొక అభిప్రాయ ప్రకటన చేయండి అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఎక్కడైనా అదే రూల్ ఆఫ్ లా. ఇప్పుడు మనం రూల్ ఆఫ్ లా అంటాం. రూల్ ఆఫ్ లా అంటే ఏంటండి? ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని స్వీకరించండి, ఎక్నాలెడ్జ్ చేయండి, పరిశీలించండి, తర్వాత స్టెప్ తీసుకోండి. తర్వాత స్టెప్ చెత్తబుట్లో వేయడం ఒకటి, లేదు ఎంక్వైరీ కమిటీ ముందు పెట్టడం, 2 ఉన్నాయండి. తర్వాత స్టెప్స్ కొన్ని 2 చేయండి. తర్వాత 2015లో సుప్రీంకోర్టు వారు అనుసరించిన వారు ప్రకటించిన ఫిర్యాదు పరిశీలన నియమావళి ప్రకారము 3 పాసిబిలిటీస్ ఉంటాయండి. ఒకటి, ఇందులో ఏమాత్రం సబ్స్టెన్స్ లేదు, చెత్తబుట్టలో వేస్తున్నాం. 1. 2, ఇందులో కొంత సబ్స్టెన్స్ ఉన్నమాట వాస్తవమే, కానీ ఇంపీచ్మెంట్ దాకా వెళ్లాల్సినంత తీవ్రత లేదు. 1, 2వ భాగం. 3వది, ఇది మహా తీవ్రమైన ఆరోపణ, ఇంపీచ్మెంట్కి వెళ్ళాలి అంటే అప్పుడు వారు ఏం చేస్తారంటే పార్లమెంట్కి పంపిస్తారండి. పార్లమెంట్ పంపిన తర్వాత అక్కడ స్పీకర్ గారు కానీ లేదా రాజ్యసభ చైర్మన్ కానీ వాళ్ళు ముందుగా ఇందులో ఏమిటి అని అంటే వారు కూడా ఒక కమిటీ వేసుకోవాలండి. వారు కూడా కమిటీ ఎప్పుడు వేస్తారండి? ఎవరైనా మోషన్ మూవ్ చేసినప్పుడు. ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేయాలండి. ఇంపీచ్మెంట్ మోషన్ ఎవరు మూవ్ చేయాలండి? రాజకీయ నాయకులు చేయాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ సెటిల్డ్ అని రాజకీయ నాయకుడు. మరి ఆయనకి 50 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారా? 100 మంది లోక్సభ సభ్యులు ఆయన దగ్గర ఉన్నారా? ఒకవేళ 100 మంది లోక్సభ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండి 50 మంది రాజ్యసభ సభ్యులు కనుక ఉంటే వారు కేంద్రంలో ప్రభుత్వం చేస్తుండేవారు కదా. అంతమంది ఎవరికి ఉండరు. మరి వీళ్ళు మోషన్, ఇంపీచ్మెంట్ మోషన్ అడిగితే తప్ప ఆ మోషన్ కన్సిడర్ చేయడానికి కూడా వీల్లేదండి రాజ్యాంగం ప్రకారం. ఎవరు కన్సిడర్ చేయాలి? లోక్సభ స్పీకరు ఓంప్రకాష్ బిర్లా గారు, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు గారు, ఇద్దరు చూడాలండి. కనుక 100 మందో 50 మందో, 100 మంది లోక్సభ సభ్యులు 50 మంది రాజ్యసభ సభ్యులు మోషన్ మూవ్ చేయకుండా ఈ ప్రక్రియ జరగదండి. జరుగుతుందని నేను కూడా అనుకోవట్లేదు. అంటే నాకు తెలిసి ఒక చిన్న సమాచారం సార్. ఒక గతంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన జడ్జి మీద కూడా ఒక లైంగిక వేధింపుల కేసు జరిగింది. అప్పుడు ఆయన సుప్రీంకోర్టులో నా మీద, నేను జడ్జిని, నేను నా మీద మీరు విచారణ చేయడానికి ఇంకా అర్హత లేదు అన్నప్పుడు సుప్రీంకోర్టు లేదు, ఖచ్చితంగా విచారణ జరపాల్సిందే అని కూడా చెప్పింది. అటువంటి సంఘటనలు కూడా జరిగాయి కదా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అప్పుడే వచ్చిందండి బయటికి. మీరన్న మధ్యప్రదేశ్ జడ్జి గారి కేసులోనే ఇట్లా ఒక మెకానిజం ఉందనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే అప్పుడు దాకా, ఇప్పుడు 1999లోనే దీని మీద పెట్టారు. మరి ఎందుకు 2015 దాకా దాన్ని ఎందుకు బయటికి తీసుకురావడంలో ఆ జడ్జిలు ఎందుకు కాస్త వెనకడుగు వేశారు దాన్ని? మీ ప్రశ్నకు నేను జవాబు చెప్పాలంటే మీరు నన్ను ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ చేయాలండి. అంటే జనరల్ గా చెప్పలేదు. అట్లాగా సార్, అంటే మామూలు పబ్లిక్. ఇంకోటి, ఇప్పటి ప్రధాన న్యాయమూర్తి కూడా చెప్పలేరండి దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు ఆయన మరి 1999లోనే మీరు ప్రకటించాల్సింది కదా. అంతే కదా సార్. 2015 అంటే ఎన్ని ఏళ్ళండి? 6 ఏళ్ళు. 6 ఏళ్ళు తర్వాత కానీ అసలు లెక్కలు కూడా తప్పలేకపోతున్నాయి. అలాగా మరి ఇన్ని రోజులు దురదృష్టకరం అని వదిలేయాల్సిందే. దురదృష్టకరం. అంటే ఇప్పుడు చర్చలో సార్, అంటే గతంలో ఇంకొక మాట, మీ ప్రశ్న చెప్పండి. 99కి ముందు ఎందుకు లేదు? మరి అది కూడా తీవ్రమైన ప్రశ్నే కదా. అంతే కదా. 1950లో మీకు రాజ్యాంగం అమలైన తర్వాత 50 నుంచి 1999 వరకు మీ దగ్గర మెకానిజమే లేదు సుప్రీంకోర్టులో. మరి పెద్దవాళ్ళు మనం అనవసరం అనకూడదో తెలియదు. 1999 తర్వాత మన అదృష్టం కొద్దీ మీరు ఆ విధానాన్ని కనిపెట్టారు. మరి ఆ విధానం 2015 అంటే 16 సంవత్సరాలు, 16 ఏళ్ల వయసు దానికి రావాలా? ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండేదానికి 16 ఏళ్ల తర్వాత అదృష్టవశాత్తు పెట్టారు. సరే, నా కోరిక ఏమిటంటే అసలు ఆ విధానాన్ని మనం వాడుకునే అవసరమే రాకూడదండి. అంత మంచి న్యాయ వ్యవస్థ నాకు ఉండాలి. అంతే కదా. మరి వచ్చింది. ఈయన గారు హెజిటేట్ చేయకుండా ఈయన చాలా సాహసోపేతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారు. చాలా సాహసోపేతం అండి. ఆయనకి రిస్క్, ఇది పెద్ద రిస్క్ తీసుకున్నాడు ఆయన. అంత రిస్క్, సాహసోపేతమైన రిస్క్తో కూడిన ఫిర్యాదు చేశారు.
మరి జగన్మోహన్ తర్వాత రెడ్డి గారు తదుపరి చర్యలు ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మొండిగా ఉంటాడు, లేకపోతే ఆయన తన మాట అంటే ఆ మాట మీదనే పోయే వ్యక్తి అనేది మనందరికీ మనం చూసాం. అంటే అయిన ఈ 14 సంవత్సరాలు అంటే ఆయన ఈ రాజకీయ పార్టీ స్థాపించినప్పటి నుంచి మనం ప్రతి డెసిషన్ని అంటే ఈవెన్ కాంగ్రెస్ తో స్టార్ట్ అయిన ఈ వారి దగ్గర నుంచి చూసుకుంటే ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ శ్రమ మనందరం చూసిన పరిస్థితి. అంటే ఆ యాంగిల్లోనే అతను ఆ డెసిషన్ తీసుకొని ఉంటాడా అనే ఒక ఆలోచన అంటే ఏమంటారు? కావచ్చు. అది ఒక ధైర్యం అనేది ఒక వ్యక్తి యొక్క ఆలోచన ధోరణికి సంబంధించిన ఒక గుణం. సరే, ఆయన ఎందుకు చేశాడు మనకు తెలియదు. వి కాంట్ గో ఇన్ టు ది ఇంటెన్షన్ ఆఫ్ ది లెటర్ అండి. లెటర్లోకే వెళ్ళగల కాంటెంట్ ఆఫ్ లెటర్ చూడగలుగుతాం, కానీ ఇంటెంట్ ఆఫ్ లెటర్ మనం చెప్పలేము, అంతగా చెప్పలేము. కాకపోతే పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 100 కేసులో 150 కేసులో ఉన్నప్పుడు, అందులో దాదాపు 100 కేసులు ఆయనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఆయన కూడా ఆలోచిస్తాడు, ఇది ఎట్లా జరిగింది అట్లా జరిగింది. తర్వాత ఇప్పుడు ఆయన పెట్టిన కాగితాలు కూడా మీరు చూస్తే, అనుబంధంగా పెట్టిన కాగితాలు చూస్తే మనకు నిజమేమో అనిపించే ప్రమాదం కూడా ఉంది. అయితే మన వ్యూ పాయింట్ చెల్లదు, మనం అంత గొప్పగా మనం నిర్ణయం తీసుకోలేము. అందుకే ఒక నిపుణుడైన వ్యక్తి, ఇందులో అనుభవం ఉన్న వ్యక్తి, నిష్పాక్షికంగా ఉండే వ్యక్తి వారు తీసుకోవాలి. నేను టీచర్ని, నేను దీనికి తగిన వాడిని కాదు ఈ న్యాయ నిర్ణయం చేసేదానికి. మీరు కూడా మీరు మీడియాలో ఉన్న ప్రొఫెషనల్, మీకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, నాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అదే సార్, ఇప్పుడు సాధారణంగా గతంలో ఉన్న పరిస్థితి ఎటువంటిదంటే, న్యాయ వ్యవస్థ మీద ఎవరైనా ఒక కామెంట్ చేయాలి, న్యాయ వ్యవస్థ మీద ఒక చర్చ జరగాలి అనే సాహసం గతంలో ఎప్పుడు జరగల. మీడియా కావచ్చు, లేకపోతే పెద్దలు కావచ్చు, లేదా ఎక్కడో 1-2 కొంతమంది మాత్రమే మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ఎందుకంటే సామాన్యుడు కూడా ఏమంటున్నాడంటే, పబ్లిక్ లో, గ్రౌండ్ లో ఒకరికి ఒక న్యాయం జరిగిన, ఒకే కేసులో ఒక కేసు న్యాయం జరిగినప్పుడు అదే శిక్షని రెండో కేసులో ఆ జడ్జి ఎందుకు ఇవ్వటం లేదు, ఆ న్యాయమూర్తి ఎందుకు ఈ 2 కేసులు ఒకటే అయినప్పుడు ఎందుకు అటువంటి తీర్పు ఇవ్వట్లేదు అనేది డైరెక్ట్ గా ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్స్. అంటే న్యాయ వ్యవస్థ మీద ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అడుగుతున్నారు డైరెక్ట్ గా. ఎందుకని దీంట్లో ఆ ఒకే కేసులో 2 కేసెస్ అంటే, మన ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కేసు కూడా నేను ఇప్పుడు చెప్తాను, మనం చూసిన, మనం దగ్గరున్న కేసుల్లోనే ఎక్కడైతే పాలిమార్స్ ఇన్సిడెంట్ జరిగిందో విశాఖపట్నంలో, పాలిమార్స్ విశాఖపట్నంలో జరిగినప్పుడు అప్పుడు తీర్పు అన్నాను, కానీ వాళ్ళు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం మీద. అలాగే గతంలో గోదావరి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే గతంలో కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీనికంటే ఎక్కువ మంది చనిపోయినప్పుడు, కానీ అక్కడ పరిస్థితులు, అక్కడ ఉన్న తీర్పులు వేరుగా ఉన్నాయి. సో ఇటువంటి కాంబినేషన్స్ వస్తున్నప్పుడు సామాన్యుడుగా కావచ్చు, లేకపోతే ఓకే మనకి మీరు ఇందాక ఒక మాట అన్నారు, మనకి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి, దాన్ని దాటి మనం పోలేమని. ఆ పరిమితుల్నే మనం ఈరోజు సిచ్యువేషన్స్ ఏమైందంటే అది దాటి బయటకు వచ్చేసిన పరిస్థితికి వచ్చేసింది కదా. ఇప్పుడు జడ్జెస్ విచారణ జరుపుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తారండి. ఆ ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే, పిటిషనర్ తరఫున మాట్లాడుతున్నప్పుడు రెస్పాండెంట్ ప్రశ్నలు ఉంటాయి, అవి రెస్పాండెంట్ తరఫున మాట్లాడుతున్నప్పుడు పిటిషనర్ ప్రశ్నలు ఉంటాయి. అయితే అది మాట్లాడినప్పుడు వాళ్ళు అడిగిన వ్యాఖ్యలను మన వాళ్ళు క్వశ్చన్ మార్క్ పెట్టి రాసేస్తున్నారు, హెడింగ్లు పెడతారు. అది మళ్ళీ దాంట్లో కూడా మన యొక్క గొప్పతనం ఉంటుంది. ఏం గొప్పతనం అంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక, నేను ఒక రకంగా పెడతా హెడ్డింగ్, మీరు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పత్రిక మీరు ఒక హెడ్డింగ్ పెడతారు. ఏం లాభం చెప్పండి? ఇట్లా మాట్లాడితే, ఇట్లా చేసుకుంటే ఏం ప్రయోజనం? అసలు ఏమన్నారో మనకు తెలియదు. కనుక జడ్జీలు అన్నారా లేదా నాకు తెలియదు. ఇప్పుడు నేను జడ్జీలు ఏమన్నారు అనేది మీ ఇంటర్ప్రిటేషన్, నా ఇంటర్ప్రిటేషన్ బట్టి జనం అనుకుంటారు. కనుక నిజాలు నేనైతే నమ్మలేను. ఇప్పుడు నేను ఏది నమ్మలేను, బికాస్ ఆఫ్ మై బయాస్. ఇప్పుడు జడ్జీలు బయాస్ అని చెప్పేవాళ్ళు, పత్రికలు కూడా బయాస్ కదండి. పార్టీలు చెప్తే పార్టీలు అయితే బయాస్డే కదా. ఉంటాయి కదా. పార్టీలు బయాస్డ్ గా ఉండి జడ్జెస్లు బయాస్డ్ గా ఉన్నారని అంటుంటే ఎట్లా ఉంటుందండి వినడానికి? ఇప్పుడు నిజంగా జడ్జీలు, మరి ఇంకొకటి మనం జనరల్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, విచారణ జరుగుతున్నప్పుడు అంటే వాదాలు వింటున్నప్పుడు వేసే ప్రశ్నలను, కామెంట్స్ ని మనం సీరియస్ గా తీసుకోకూడదండి. అవి కూడా రాయకూడదు. అది జడ్జిమెంట్ కాదండి, అది జడ్జిమెంట్ కాదు. జడ్జిమెంట్ కానప్పుడు మనం చేసే వ్యాఖ్యలు దాన్ని కూడా ఇప్పుడు మీడియాలోకి వచ్చేస్తున్నాయి, అది ఒక పెద్ద ఇష్యూ అయిపోతుంది. అందుకే వ్యాఖ్యలు జడ్జిమెంట్ కాదు అనేది మనము మన జర్నలిస్టులకి పాఠాలు చెప్పాలండి.
మేము ఆ మీడియాలో చెప్తున్నాం, కానీ పాఠాలు వినేవాళ్ళు ఎవరు, పాఠాలు చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు లేరు కదా. ఇటీవల కాలంలో వరుసగా 2-3 రోజుల నుంచి కూడా కొంతమంది సీనియర్స్ న్యాయవాదులు కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, జడ్జిలు వ్యాఖ్యల్ని ఆయన తీర్పులుగా చెప్పనప్పుడు వ్యాఖ్యల్ని ఎందుకు పేపర్లలో రాసేస్తున్నారు అనేది కూడా ఒక పెద్ద అది. అందుకే జడ్జిలు కూడా వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, అది పేపర్ మీదనే ఉండాలి, కానీ మీరు తొందరపడి మాట్లాడుతున్నారు అనే దాని మీద కూడా కొన్ని కంప్లైంట్స్ ఇప్పుడు ఎక్కువైనాయి సార్. అంటే ఏపీ హైకోర్టులో కొంతమంది న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు అట్లా చేయడం మంచిది కాదని కూడా న్యాయవాదులు కొందరు ఓపెన్ గా బయటకు వచ్చి చెప్పేస్తున్నారు. అది మరి ఎట్లా మాట్లాడితే ఎట్లాగండి. తర్వాత మొట్టికాయలని రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి హైకోర్టు మొట్టికాయలు కొట్టిందా? లెంపకాయలు. ఊరట ఏంటండి? ఊరట ఫలానా వారికి ఊరట, సుప్రీంకోర్టు ఊరట ఇస్తుందా? సుప్రీంకోర్టు సాక్ష్యాధారాలను బట్టి జడ్జిమెంట్ ఇస్తుంది. కాబట్టి జడ్జిలు విచారణ జరుపుతున్నప్పుడు వేసిన ప్రశ్నలను తీర్పులుగా భావించే పరిస్థితి మీడియా వల్ల వచ్చిందండి. మీడియా వాళ్ళకి తగ్గించుకోవాలి. అట్లనే జడ్జిలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, అసలు మీరు ఏ కామెంట్ చేయకండి. నా విజ్ఞప్తి మనవి పెద్దలందరికీ. ఎందుకంటే మీ వ్యాఖ్యలను వక్రీకరించే పరిస్థితి ఉన్నది దేశంలో. కనుక దయచేసి ఏ వ్యాఖ్యలు చేయకుండా కేసుకు అవసరమైన ప్రశ్నలు మాత్రం వేయండి. మా ప్రశ్న ఇది, ప్రశ్న వ్యాఖ్య కాదు. ప్రశ్న వేయకుండా వారు విచారణ జరపలేరు. కనుక ప్రశ్నకి, వ్యాఖ్యకి, తీర్పుకి మధ్య వైవిధ్యాన్ని వారు పాటించాలి. వాటిని రిపోర్ట్ చేసేటప్పుడు వీరు కూడా పాటించాలండి. ఇది నా విజ్ఞప్తి. అయితే అంటే ఈ లేఖ నేపథ్యంలోనే కొందరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేశారు. బిల్లు కూడా ఒకటి ముఖ్యమంత్రిగా కొనసాగడానికి లేదు అని చెప్పి ఒకటి ఏమిటండి బాబు, చాలా బిల్స్ ఉన్నాయి. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? నిజంగానే ఉన్నాయి. అది సుప్రీంకోర్టు వేశారు కదా, చూడాలి అది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ విధంగా దాన్ని పరిశీలిస్తుందో చూడాలి. ఇప్పుడు మొన్న ఒక ఆర్టికల్ కే చంద్రు గారని రాశారండి. ఆయన మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి. ఆయన ఏమన్నారంటే, ఒక ఆరోపణ వచ్చినప్పుడు మీకున్న మెకానిజం ప్రకారం దాన్ని రెస్పాన్స్ ఇవ్వండి. అంతేగాని మేము తీర్మానం చేస్తాం, ఇది ఖండిస్తూ తీర్మానం ఎట్లానండి? ఇట్లా ఖండిస్తూ తీర్మానం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఖండిస్తూ తీర్మానం చేశారు. నేను ఆ న్యాయవాదులని నేను అడిగేది ఏంటంటే, వీరు మరి అక్కడికి వచ్చినప్పుడు వారి కేసు అక్కడికి వచ్చినప్పుడు వారి తరఫున వాదించరా మీరు? ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆయనను ఖండించారు, ఇతను ముఖ్యమంత్రి తొలగించారు. ఆయన వస్తాడండి రేపు పొద్దున. ఇప్పటికే ఉన్నాడు సుప్రీంకోర్టులో, ఎన్నో కేసులో ఉన్నాడు. మరి ఎప్పుడు వెళ్తాడు, ఇదే కేసులో వెళ్తాడు. మీరు వాదించరా? మరి మీ తీర్మానం యొక్క విలువ ఏమిటప్పుడు? ఇది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. దుష్యంత దేవ ఏమన్నారు? ఎంక్వైరీ చేయండి అంతే. ఈ కండెమినేషన్ తీర్మానాలు ఏమిటి అంటే, జడ్జి గారిని సేవ్ చేస్తున్నాం మేమా? వారు సేవ్ చేసేది జడ్జి గారు వీరు సేవ్ చేసేంత బలహీనంగా ఎప్పుడు లేరు, ఇప్పుడు కూడా లేరు. సో న్యాయవాదుల సంఘాలు జగన్మోహన్ రెడ్డిని ఖండిస్తూ తీర్మానాలు చేయడం అనవసరం అన్న అభిప్రాయం. అనవసరం. నిజాలు తేల్చడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నిజానికి ఎన్నో హైకోర్టులో న్యాయవాదుల సంఘాలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా అవినీతి ఇంకా విపరీతమైన పరిణామాలకు ఎదగకుండా చర్యలు తీసుకున్నది జ్యుడిషియరీ. ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. న్యాయవాదుల ఫిర్యాదుల ఆధారంగా జడ్జీలపైన చర్య తీసుకున్న ఉదంతాలు ఉన్నాయి. మరి వారు ఆరోపణ చేయొచ్చు, వారి చర్య తీసుకోమని అడగొచ్చు, వారి ఫిర్యాదులు చేయొచ్చు. అప్పుడు న్యాయ వ్యవస్థ మీద దాడి కాదు. జగన్మోహన్ రెడ్డి లాంటి సామాన్యుడో లేకపోతే ముఖ్యమంత్రి ఫిర్యాదు చేస్తే న్యాయ వ్యవస్థను కూల్చడానికి ఆయన పన్నుతున్న కుట్ర అంటే ఎట్లా సార్? న్యాయ వ్యవస్థ మీద దాడి జరుగుతోంది, న్యాయ వ్యవస్థని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎట్లా అండి అట్లా మాట్లాడితే? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అంటే లీగల్ గా కరెక్ట్ కాదు. మనకు మొన్న ఒక మీటింగ్కి వెళ్ళానండి నేను. ఆ మీటింగ్లో మన మాజీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు చంద్రయ్య గారు ఎంత బాగా మాట్లాడారంటే, ఆయన ఏమన్నారంటే, మన భారత రాజ్యాంగం 6వ వేదం అన్నారండి. 4 వేదాలు ఉన్నాయి, 5వ వేదం మహాభారతం, 6వ వేదం మన భారత రాజ్యాంగం అన్నారండి. ఆయన నాకు సల్యూట్. మరి 6వ వేదమైన ఈ రాజ్యాంగాన్ని మనం అంతా కాపాడుకోవాలి. అంటే సార్, ఇప్పుడు ప్రభుత్వ
వ్యవస్థలో అంటే మామూలుగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు మన విధానం జరిగితే ఒక వ్యక్తి మీద ఒక కంప్లైంట్ ఫర్ సపోజ్ నా మా డిపార్ట్మెంట్లోనే నా వ్యవస్థలోనే నా మీద ఒక కంప్లైంట్ వస్తే అక్కడ ప్రభుత్వ వ్యవస్థలో ఒక చిన్న కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ చేత విచారణ చేయించే అధికారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజ్యాంగంలో మనకి అది నడుస్తుంది స్టిల్ ఈ రోజుకి. కానీ న్యాయ వ్యవస్థలోకి వచ్చేసరికి ఎందుకు ఆ సిస్టమ్ లేదు? ఇప్పుడు మన ఇంతకుముందున్న రంజన్ గొగోయ్ గారి మీద లైంగిక వేధింపుల ఆరోపణ వచ్చింది కదా. వస్తే ఏం చేశారండి, ఆయనే కాన్స్టిట్యూట్ చేశాడు ఒక కమిటీ, ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి బెంచ్ మీద తీసుకొచ్చినాడు. సరే, ఆయన మీద కేసు ఉన్నప్పుడు ఆయన కూడా ఆ జడ్జిమెంట్ మీద కూర్చోవడం కరెక్ట్ కాదనేది ఒక వేరే విమర్శ. తర్వాత అది విచారణ సరిగా జరగలేదు, ఆమెకు తన వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వలేదు అనేది తర్వాత జరిగిన పరిణామాలు. విచారణ అయితే జరిగింది కదండి. ప్రధాన న్యాయమూర్తి మీదనే జరిగినప్పుడు అప్పుడు ఆయన ఒక మాట అన్నారండి, రంజన్ గొగోయ్ గారు ఏమన్నారు, ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద దెబ్బతీయడానికి ఒక కుట్ర. ఆ కుట్ర మీద కూడా ఒక కమిషన్ ఏమన్నారండి, ఆయన కుట్ర మీద కమిషన్ వేశారని ఇంతవరకు నాకు తీర్పు ఏమొచ్చిందో నాకు తెలియదండి, మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కూడా మీరు న్యాయ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేశారని మీరు అనుకుంటే ఆ కుట్ర బయలుకి తీయడానికి ఒక కమిషన్ వేసుకోండి, అది కూడా విచారణ చేయండి, సరిపోయింది. నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు బేసిక్గా ఆరోపణ ఏంటంటే అందరి మీద, అంటే వ్యక్తులను తీసేయండి, ఆరోపణలు ఏమిటంటే కొందరు రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకొని భూములు కొనుక్కున్నారని ఆరోపణ అండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా ఈ ఆరోపణ చేస్తున్నారు. ఆయన లెటర్లో ఒక సబ్స్టాంటివ్ పార్టీ ఇదే. నేనేమంటానంటే దర్యాప్తు చేయి, నువ్వు కేంద్ర ప్రతినిధులతో, రాష్ట్ర ప్రతినిధులతో, అధికార ప్రతినిధులతో, అంటే పోలీసులో ఎవరో ఒక స్పెషల్ కమిటీ వేయండి. అందులో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు ఉండొద్దు, మన చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళు ఉండొద్దండి. ఇది వ్యక్తుల పార్టీలు సార్ నా ఉద్దేశంలో, అందుకని ఈ మాట అంటున్నాను. ఈ పెద్ద ఒకటే, ఈ ఇద్దరు ప్రజా సంక్షేమ పథకాలు ప్రకటిస్తారు, ఇద్దరు రాజధానుల గురించి మాట్లాడతారు, ఇద్దరు ఒకరినొక మీద ఒకరు అవినీతి పరులను ఆరోపణ చేసుకుంటారు. మనకి ఏది నిజమో మనకు తెలియదు, పక్కన పెట్టేయండి. మీరంతా కలిపి ఇటువంటి వాళ్ళతో వీళ్ళతో సంబంధం లేని ఒక కేంద్ర బృందాన్నో లేకపోతే ఇంకేదో బృందాన్నో, సిబిఐ బృందాన్నో, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్నో వేయండి. ఎవరెవరు భూములు కొన్నారు, ఎప్పుడు కొన్నారు, అందులో దమ్మలపాటి శ్రీనివాస్ వస్తాడా, ఇంకెవరైనా పార్టీ అనుయాయులు వస్తారా, విజయసాయి రెడ్డి గారు వస్తారా నాకు తెలియదు. విజయసాయి రెడ్డి గారు ఉన్నారని నేను అనలేదు, దమ్మలపాటి శ్రీనివాస్ ఉన్నాడని అన్నాడు. ఉదాహరణ పేర్లు చెప్తున్నా, ఇటువంటి ఓ లీడర్ అటో లీడర్ పేరు చెప్పారు. ఇవన్నీ పక్కన పెట్టి ఏబిసిడి అనండి, వాళ్ళ మీద తీసుకొని ఎట్లా భూములు కొన్నారు, ఎట్లా అమ్మారు తీసేయండి. 100% ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇది భూముల కుంభకోణం. ఈ భూముల కుంభకోణాన్ని ఇన్వెస్టిగేట్ చేయండి. వ్యక్తులతో సంబంధం లేదు, ఎటువంటి వాళ్ళు ఉన్నా సరే అందులో ఇన్వెస్టిగేట్ చేయండి. కానీ అది జరగట్లేదు కదా. ఇప్పుడు సమస్య అంతా అక్కడే కదా, ఇప్పుడు సమస్య అక్కడే కదా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏదైతే జరగట్లేదని వదిలేద్దామా? అదే కదా. ఇప్పుడు ఎట్లా నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అంటే చేయాలి. దట్ ఈస్ మై పాయింట్. అవినీతి అంటే అదే అండి, అవినీతి ఎవరు చేశారు నాకు అక్కర్లేదు, అదే అవినీతి. అంతే కదా. జస్ట్ ఒక కంప్లైంట్ ఉంది, ఒక విచారణ ఉంది, దాని మీద ఒక ఇది ఉన్నప్పుడు దాని మీద అంటే ఆ ఆర్డర్ ఇచ్చడం కూడా ఒక పెద్ద గ్యాగ్ ఆర్డర్ రావడం కూడా చాలా. ఇంకొకటి నేను వ్యక్తిగతంగా ఇంకొక మాట చెప్పగలుగుతానండి, సారీ మమ్మల్ని ఇది ఆలోచన వస్తే ఏమని అంటారంటే, నేను కొన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళు వేరే వ్యాపారాలు చేయకూడదండి, కరెక్ట్ కాదు. నేను ప్లాట్ కొని అమ్ముకుంటే అది వేరే విషయం. చిన్న ప్లాట్ ఇళ్ల స్థలం కొనుక్కుని నాకు డబ్బులు అవసరమై అమ్మేసుకుని, అది వ్యాపారం కాదు. ఇప్పుడు మంగళ షాప్ అతను ఉన్నాడు, బార్బర్, అతను ప్లాట్ కొనుక్కోవచ్చు, షాప్ కొనుక్కోవచ్చు. అతను ప్రజారంగంలో లేడు కనుక ఏ వ్యాపారం అయినా చేయొచ్చు. కానీ ప్రజారంగంలో ఉన్నవాళ్ళు కలెక్టర్లు, ముఖ్యంగా కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు వ్యాపారంలో ఉండకూడదండి. ఇది న్యాయం కాదు.
వ్యాపారాల్లో లేని వాళ్ళు ఇదే వృత్తిగా ఉన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు తీసుకోండి, ఏ వృత్తి లేదు, ఏ వ్యాపారం లేదు. లాయర్గా ఆయన వృత్తి, లాయర్గా డబ్బులు సంపాదించాడు, బాగా సంపాదించాడు, అసలు మీరు ఊహించలేరు అంత డబ్బు సంపాదించాడు. కానీ రాజకీయాల్లోకి రాగానే ప్రాక్టీస్ చేయడానికి లేదు, చేయలేకపోతే తిండి కూడా లేదు ఆయనకి. చివరి నిమిషంలో ఆయన అట్లా ఒక చోటుకు పోవడానికి ఎవరో మీలాంటి వాడో నాలాంటి వాడో సహాయం చేసే పరిస్థితి వచ్చింది. పివి నరసింహారావు అండి, ఏ వ్యాపారాలు లేవు ఆయనకి. ఆయన ఇల్లమ్మి పెట్టరా బాబు, నేను కోర్టు కేసులో ఫీజులు కట్టాలన్నాడు. పివిఆర్కి ప్రసాద్ చెప్పారట, ఇమ్మి పెట్టవా బాబు. ఈ వ్యాపారాలు ఎందుకు చేస్తారండి ఈ వృత్తుల్లో ఉన్నవాళ్ళు అనేది నా క్వశ్చన్ అండి. నువ్వు రాజ్యాంగ ప్రకారం వ్యాపారం చేసే అధికారం నాకుంది అంటే ఏం చెప్తామండి వాడికి? దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు భూములు కొనుక్కోవడం, మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు భూములు కొనుక్కోవడం, అమ్మడం. నీకు కొనుక్కున్న ఇల్లు ఒక ఫామ్ హౌస్ కొనుక్కున్నావు పర్వాలేదు, నువ్వు కొని అమ్మాయి వ్యాపారం చేస్తుంటే ఎట్లాగండి? మీరు ఈ డీలర్లా లీడర్లా? మీరు ఆర్ యు డీలర్, ఆర్ యు లీడర్? ఇప్పుడు అక్కడే సమస్య వచ్చింది సార్. ఇప్పుడు మనం ఏదైతే ఈ గ్యాగ్ ఆర్డర్కి సంబంధించి సాయంత్రం 7 గంటల దాకా అప్పటికప్పుడు పిలిపించి ఆ రోజు సాయంత్రానికి హడావిడిగా దాన్ని ఆర్డర్ ఇవ్వడం అనేది చాలా మంది ఏపీలో ఉన్న బార్ కౌన్సిల్ మెంబర్స్ కావచ్చు, ఏపీలో ఉన్న అడ్వకేట్స్ కావచ్చు, వాళ్ళన్నింటినీ ఎందుకు అంత హడావిడి చేసి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనేది అక్కడ సమస్య స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అది కొంచెం విమర్శలకు గురైందండి, అది వివాదాస్పదమైన. అయితే అది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కనుక చూద్దాం ఏమంటారో. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పిలో రూపంలో ఉంది. అంటే సార్ ఇప్పుడు ఓవరాల్గా అంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం విచారణకి తీసుకుంటారా లేదా, విచారణకి జరుగుతుందా లేదా, ఒక ముఖ్యమంత్రి లేఖ రాశారు కదా దాని మీద విచారణకు ఉందా లేదా అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దాని మీద చాలా యాంగ్జైటీగా ఉన్న నేపథ్యం. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏముంటుంది, లేదు ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు మాత్రమే ఈయన లేఖలు రాశారు, ఆ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది ప్రతిపక్షం ఆరోపిస్తున్న మాటలు. అంటే నిజంగానే దీన్ని ఎలా చూస్తారు సార్? మీ విశ్లేషణలో ఎలా అంటారు దాన్ని? మరి ఆయన కేసులు ఉన్నప్పుడు ఆ కేసులో విచారణ జరగాలండి, ఖచ్చితంగా నిష్పక్షపాతంగా అది కూడా జరగాలి. అది ఆయనకే మంచిది. నిష్పక్షపాతంగా విచారణ జరపడం ఆ కేసులు అనేది ఆయనకే మంచిది. అట్లాగే ఎవరిపైన ఆరోపణలున్నా ఆ విచారణ జరగడం అనేది ఆ వ్యక్తులకు మంచిదని నేను భావిస్తాను. నేను దానికి దీనికి సంబంధము ఉంటే నాకేమనిపిస్తుంది అంటే, ఆయన 20-30 కేసులు తన మీద ఉన్నవాడు ఇట్లా న్యాయ వ్యవస్థను విమర్శిస్తే ఆయన ఖచ్చితంగా నష్టం. ఇప్పుడున్న పరిస్థితులు అంటే వీళ్ళేదో అన్యాయంగా చేస్తారని కాదు, ఖచ్చితంగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఆయన ఎందుకు చేశారు అర్థం కావట్లేదు. ఇక బ్లాక్మెయిల్ అని అంటే, నేను బ్లాక్మెయిల్కు అంటే ఏంటంటే ఇతరులు చేసిన తప్పును పట్టుకొని వారి నుంచి ప్రయోజనాలు పొందడం. మరి ఇతరులు చేసిన తప్పు అనుకుంటే బయట పెడుతున్నాడు కదా, ఓపెన్ గా అందరి ముందు పెట్టేశాడు కదా. మరి బ్లాక్మెయిల్ లో పెట్టాడు. అందులో ఇది వైట్ మెయిలా బ్లాక్ మెయిలా? మరి మెయిలా బ్లాకా వైటా ఏమిటిది, కలరా మనకు తెలియదు. సో మనం ఏం చెప్పలేము దాని గురించి. అట్లా అనకూడదని అనిపిస్తుంది నాకు. బ్లాక్మెయిల్ ఇట్లా ఎందుకండి అనవసరమైన మాటలు? స్ట్రైట్ ఎంక్వైరీ చేయండి, ముగించేసాం కథ, అందాక ఇంక వదిలేయండి దీన్ని. దట్ ఇస్ మై సజెషన్. అంటే కేసుల విషయం గురించి మాట్లాడితే ఏం చెప్తారు సార్? కేసులు ఖచ్చితంగా విచారణ జరగాలి. జగన్ గారి కేసులు సంబంధించిన కేసులకి ఏమైనా అంటే ఆ లింక్ ఉందా ఎక్కడైనా? ఎట్లా ఉంటుందండి? సిబిఐ హైదరాబాద్ లో ఉన్న సిబిఐ కోర్టు దర్యాప్తు జరుపుతుంది. హైదరాబాద్ లో ఉన్న సిబిఐ కోర్టుకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో సంబంధం లేదు, సుప్రీంకోర్టుతో సంబంధం లేదు. ఆయన సుప్రీంకోర్టు గురించి మాట్లాడుతున్నాడు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురించి మాట్లాడుతున్నాడు. ఇది సిబిఐ కోర్టు హైదరాబాద్ లో ఉంది, జరుగుతుంది. ఇంకేముంది చెప్పేది? సో వీళ్ళు అంటే ఎందుకు ఇది అంత అన్ని మాట్లాడతాం, అందరినీ మాట్లాడతారు. అంటే ఇట్స్ ఫ్యాక్ట్ కదా, ఆయన మీద కేసులు మాట వాస్తవం కనుక మాట్లాడుతున్నారు. సార్ ఒకటి ఫైనల్ అంటే నేను ఒకటి, ఇప్పుడు ఈ కొలీజియం వ్యవస్థ వచ్చిన తర్వాతనే కొంత ఇబ్బందులు వస్తున్నాయి వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు అనే చాలా మంది చాలా సీరియస్గా అలిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే
సుప్రీంకోర్టు వ్యవస్థలో అంటే మామూలుగా ఒక అటెండర్ని మనం సెలెక్ట్ చేయాలంటే వాడికి ఒక ఎగ్జామ్ పెడుతున్నాం, వాడికి ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాం, వాడిని ఒక మెరిట్ చూస్తున్నాం, ఇవన్నీ చూసి వాడిని చేస్తున్నాం. కానీ ఒక న్యాయ వ్యవస్థ, భారతదేశ న్యాయ వ్యవస్థను హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, జడ్జిల నియామకంలోకి వచ్చేసరికి అది పాటించడం లేదనేది చాలా మంది సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి సార్? నేనైతే ఇప్పుడు ఆల్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ని ఏ విధంగా అయితే మీరు ఒక కఠినమైన పరీక్ష ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లా సెలెక్ట్ చేస్తున్నారో, ఆ విధంగా ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ జడ్జెస్కు సంబంధించిన పరీక్షలు జరిగి అటువంటి వాళ్ళు జడ్జీలు కావాలండి, మెరిట్ ఆధారంగా ఏదో ఒకటి క్రైటీరియా. అప్పుడు అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఆ మెరిట్లో వచ్చిన వాడు అభివృద్ధి చేయట్లేదా అంటే దానికి అంతులేని కథ అది. అది నేను అనను. ముందు అపాయింట్మెంట్ దగ్గరే ఒక క్లారిటీ వస్తుంది మనకి. అయింది. తర్వాత ఇక జడ్జిల నియామకం కూడా అండి పారదర్శకంగా జరగాలి. రహస్యంగా ఒపీనియన్ ఇవ్వడం, రహస్యంగా పేర్లు పోవడం. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఎవరైనా జడ్జి కావాలనుకున్నారనుకోండి, వాడు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలండి? అది కదా ఇప్పుడు, అది పొలిటికల్ లీడర్ దగ్గరికి పోవాలా, లేకపోతే కొలిజియం దగ్గరికి పోవాలా, ఎక్కడికి పోవాలి? ఇప్పుడు పరిస్థితి అదే, చీఫ్ జస్టిస్ గారి దగ్గర పోవాలండి. అంటే ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఫలానా స్టేట్ వారు కనుక వారు అరే ఇతను చాలా బాగా న్యాయవాద వృత్తి నిర్వహిస్తున్నాడు, నిష్పాక్షికంగా ఉన్నాడు, అవినీతిపరుడు కాదు, ఈయనకి కులపక్షపాతాలు లేవు, ఇతను రాజ్యాంగ నిర్మాణం రక్షణ కోసం వాదిస్తున్నాడు, ఫీజులు కూడా ఎక్కువ తక్కువగా తీసుకోకుండా ప్రజలను ఏడిపించకుండా పనిచేస్తున్నాడు అని అనుకునే ఒక గొప్ప వ్యక్తులు, వీరిని మనము జడ్జిగా తీసుకుందాము అని వీరు వారికి ప్రపోజల్ వేస్తేనే, అంటే జడ్జిలంతా చాలా ఉత్తములైన మంచివాళ్ళై ఇంకొక ఉత్తముడైన న్యాయవాదిని గుర్తించి వారికి పంపగానే అక్కడ ఢిల్లీలో ఉన్న ఉత్తములంతా కలిసి అరే ఈయన చాలా భాగవతోత్తముడు, చాలా మంచివాడు అని అనుకొని వారిని అపాయింట్ చేస్తే ఆ ఉత్తముడైన న్యాయవాది న్యాయమూర్తిగా నియమితుడై మన దగ్గరికి వచ్చి ఉత్తమమైన తీర్పులు చెప్పే ఉత్తమమైన వ్యవస్థ గురించి నువ్వు ఆశించి రాసుకున్నాం. అది అంతే. ఇది యాక్సిడెంట్ అనమాట. మనకు మంచి జడ్జి రావడం అనేది మన అదృష్టం బాగుండి దేవుడు కరుణిస్తే, మన పూజలు ఫలిస్తే వస్తాడు. మనం పాపాలు చేస్తే కరోనా వచ్చినట్టు ఇది కూడా, ఈ వ్యవస్థ కూడా ఇటు తగలబడుతుందని మనకు అనిపిస్తుంది. అట్లా ఉండకూడదు, అంత యాక్సిడెంటల్గా ఉండకూడదు, వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మీకు అమెరికాలో మీరు అడిగారు కనుక చెప్తున్నాను, అమెరికాలో ఒక జడ్జి గారు చనిపోయారు మొన్న. అమెరికాలో జడ్జిలు రిటైర్ గారు తెలుసా మీకు? ఒకసారి అపాయింట్ అయిపోతే చనిపోయేదాకా జడ్జిలుగా ఉంటారు. ఒక రకంగా అది జడ్జిల స్వతంత్రతని కాపాడడానికి తీసుకున్న నిర్ణయం. అంటే ఏంటంటే ఒకసారి అపాయింట్ చేయడం చాలా కష్టము, తొలగించడం అసాధ్యం. అది ఒక ఇన్కెపాసిటీ కారణంగా తొలగించవచ్చు. అంటే ఎప్పుడు చెవులు వినబడవు, మోకాళ్ళ నొప్పులు ఉంటే పర్వాలేదు సార్, మోకాళ్ళ నొప్పులు ఉంటే చక్రాల కుర్చీలో వస్తాడు, కానీ చెవులు వినబడకపోతే ఏం చేస్తారు సార్ మీరు? సో అట్లా ఇన్కెపాసిటీని, కరప్షన్ని, మిస్కాండక్ట్ని ఈ రెండు కారణాలుగా అభిశంసన చేసి తొలగించవచ్చు, లేదా జీవిత పర్యంతం వాళ్ళు జడ్జిలుగా ఉంటారు. అది ఒక రకంగా మంచిది. మనకేమవుతున్నది, రిటైర్మెంట్ 65 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ పెట్టారు. నిజానికి అది ఒక జడ్జి గారు 60 సంవత్సరాలకి మనం వారిని నుంచి విముక్తి పొందొచ్చు, వారు కూడా మన నుంచి విముక్తి పొందొచ్చు. గొప్ప సౌకర్యం అండి అది. రిటైర్మెంట్ అనేది ఒక గొప్ప సౌకర్యం. సరే, అది పక్కన పెట్టాడు. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు? మీరు వారికి పదవి ఇవ్వాలని చూస్తున్నారు, వారు పదవి కోసం చూసే పరిస్థితి ఉన్నది. దీనివల్ల ఏమవుతుంది, ఆ చివరి 2-3 సంవత్సరాల్లో వారు ఇచ్చే తీర్పుల పైన తర్వాత మనం ఆశించే పదవుల ప్రభావం పడుతున్నది. కనుక అది స్వతంత్రంగా లేదు. అది భయపక్షపాతాలు లేకుండా నేను తీర్పు చెప్తానని కదండి ప్రమాణం చేసింది. భయము ఉంటుంది, పక్షపాతం ఉంటుంది. నన్ను ఏమంటారు, వీళ్ళు ఏం చేస్తారు రిటైర్మెంట్ తర్వాత అని. పక్షపాతం అంటే రిటైర్మెంట్ తర్వాత నాకు పదవి ఇస్తారేమో. ఈ రెండు లేకుండా ఉండాలంటే జీవితాంతం వరకు జడ్జీలు ఉండడం కరెక్ట్ అని అమెరికన్ రాజ్యాంగం నమ్మింది. మన రాజ్యాంగానికి సరిపోదని అంబేద్కర్ గారు అన్నారు, పక్కన పెట్టాడు. అక్కడ ఒక జడ్జి గారు చనిపోయారండి ఈ మధ్య. చనిపోతే కొత్త జడ్జిని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నియమిస్తున్నది, లేడీ జడ్జి. ఆ జడ్జిని బహిరంగంగా
4 రోజుల నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు, తెలుసా మీకు? లైవ్ మీరు చూడొచ్చు. ఇప్పుడు రేపు గూగుల్ వెళ్ళి మీరు ఇంటికి పోయిన తర్వాత, ఈ ఇంటర్వ్యూ తర్వాత గూగుల్ టైప్ చేసి వారి ఇంటర్వ్యూ లైవ్ టెలికాస్ట్ లింకులు తీసుకొని చూడండి. ఎంత టఫ్ ప్రశ్నలు ఎవరెవరు వేస్తున్నారో ఆమె ఎంతో ఓపెన్గా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నది. ప్రతిదీ వాళ్ళ లైఫ్లో జరిగిన ప్రతి సంఘటన వస్తుందండి. ఒకవేళ పొరపాటున ఇంటర్మీడియట్లో కాపీ కొట్టాడు అనుకోండి, మీరు ఇంటర్మీడియట్లో లెక్కల పేపర్లో ఎందుకు కాపీ కొట్టారని అడుగుతారు. ఆ పాయింట్ మీద ఉద్యోగం అయినా పోతుంది. ఇంటర్మీడియట్లో కాపీ కొట్టినప్పుడు మనం ఉద్యోగం కోసం చేసి ఉంటాడు వాడెవడో పాపం. కానీ తర్వాత జడ్జి గారి ఉద్యోగంకి వచ్చే అవకాశాన్ని ఇంటర్మీడియట్లో పెట్టిన కాపీ పోతుంది, తీసి పారేస్తుందండి. ఎంత బాగుందండి. ఉండాలా వద్దా అటువంటి వ్యవస్థ? అటువంటి పారదర్శక వ్యవస్థ జడ్జీల నియామకంలో జరగాలని నేను కోరుతున్నాను. ఎవరి మీద నాకు ఆరోపణలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఆరోపణలతో నేను ఏకీభవించట్లేదు. ఇంకే జడ్జిని నేను అనుమానించట్లేదు. వారి ఫిర్యాదు మీద విచారణ జరపండి అని మాత్రం అని చెప్తున్నాను. అదొక్కటే నా పాయింట్. ఇంకే పాయింట్లో నేను ఎవరి పట్ల నాకు వ్యతిరేకత లేదు. ఇప్పుడు జడ్జీలు వాళ్ళంతా ఉన్న వాళ్ళంతా దేవతలని అనడం లేదు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళంతా రాక్షసులని అనడం లేదు, రివర్స్ కూడా కాదు. అట్లా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒక మనిషి ఒకప్పుడు రాక్షసుడు, ఒకప్పుడు మంచివాడుగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు కనుక వాడి చెడ్డ పనుల మీద విచారణ జరపండి, మంచి పనుల మీద నమస్కారం పెట్టండి. అయితే ఇప్పుడు ఈ లేఖకు సంబంధించి మీకున్న సమాచారం సార్, అంటే ఎందుకంటే మీరు కొంత ఎక్కువగా ఆ వ్యవస్థలో వాళ్ళతో టచ్లో ఉంటారు కాబట్టి, విచారణకి ఒక పర్టికులర్ టైం కానీ లేదు 10 రోజుల్లో చేయాలి, 15 రోజుల్లో చేయాలి, 1 నెలలో చేయాలి, 2 నెలల్లో కంప్లీట్ చేయాలి అనే ఒక ఛాన్స్ ఉందా? అసలు విచారణకి చేయొచ్చు చేయకూడదు అనే విశిష్ట అధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉందా? ఎలా దీన్ని చూడాలి సార్? దీన్ని అది మీరు 2015లో వారు ఇచ్చిన ఒక ప్రాసెస్ మీరు చూస్తే తెలుస్తుంది సార్. అందులో వివరంగా ఉందండి. కాల పరిమితి లేదండి. కాల పరిమితి ఎందుకు లేదంటే కొంచెం కష్టం. కాల పరిమితిని మనం అనుసరించడం కష్టం. కాకపోతే రీజనబుల్ టైంలో వారు చేయాలని జనరల్ అండర్స్టాండింగ్ అండి. అంటే సార్ ఇప్పుడు బేసిక్గా కూడా ఒక జడ్జి మీద ఒక కంప్లైంటో లేకపోతే ఒక ఫిర్యాదో లేకపోతే ఒక అలిగేషన్ వచ్చినప్పుడు దాన్ని ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జి వ్యవస్థ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఓకే, మనం 3 దశలుగా మాట్లాడుకున్నాం. దాంట్లో ఒకటి పార్లమెంట్లో చేయాల్సి వస్తుంది, తర్వాత దానికి డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు గ్రౌండ్లో ఒక కమిటీని అన్న కదా, ఆ కమిటీని ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు అనేది చెయ్యాలి. అది ఎలా తెలియదు. ఇప్పుడు మేము కూడా మీరు అన్నట్టు నేను చదివి ఈ వ్యవస్థ ఇట్లా ఉన్నది, రాజ్యాంగంలో ఇట్లా ఉంది, ఇదివరకు ఇట్లా జరిగినాయని చెప్పగలుగుతాను, కానీ అకాడమిక్ రీసెర్చ్ చేయగలుగుతాను. కానీ నేను లా మినిస్టరో లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయమో లేదా కొలీజియమో లేకపోతే ముఖ్యమంత్రి గారి కార్యాలయమో నాకు సంబంధం లేదు వాటితో, మీకు కూడా లేదు. కనుక మనం వాళ్ళు ఏం చేస్తారనే విషయం మీద మనం చెప్పలేము. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయాల్సింది కూడా మనం చెప్పలేము. కాకపోతే ఏమంటాం అంటే చెయ్యాలి అంటాం. ఎవరైనా ఆ మాట అంటున్నాం, చెయ్యాలి అని అడుగుతున్నాం. అంటే ఒక సామాన్య పౌరుడిగా వాడికి ఏ రైట్ ఉందో ఒక ప్రధాన న్యాయమూర్తికి అదే వ్యవహారం ఉంటుంది. ఆ దిశగానే ఒక పౌరుడికి ఏ విధమైన న్యాయం చేయాలనుకుంటున్నామో ఇంకొకరు ఆరోపణలు ఎంత పెద్ద స్థాయిలో ఆరోపణలు చేసుకున్న వ్యక్తికైనా అది జరిగి తీరాలి అని అంటారు. నియంతృత్వమైన ప్రభుత్వాలు ప్రపంచ దేశాల్లో నియంతృత్వ పాలన సాగిస్తున్న రోజుల్లో హక్కుల కోసం ఉద్యమాలు జరిగినాయి, విప్లవాలు వచ్చినాయండి. ఫ్రెంచ్ రెవల్యూషన్, ఇంగ్లీష్ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్, ఇవన్నీ మీరు చూసుకుంటే దేనికోసం వచ్చాయండి? హక్కుల కోసం వచ్చాయి. మొదటి హక్కు ఏమిటో తెలుసా? రైట్ టు పిటిషన్ అండి. మొట్టమొదటి హక్కు రైట్ టు పిటిషన్. అంటే ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పిటిషన్ అన్నమాట. ఆ రైట్ టు పిటిషన్ ఇస్తే సరిపోతుందా అని మీలాంటి వాళ్ళు అడిగారు. అప్పుడు ఆ రైట్ టు పిటిషన్కి రైట్ టు గెట్ రెస్పాన్స్ టు ది పిటిషన్ అని పుట్టించారు. ఇంకో తోక రైట్ వచ్చింది. అయినాక అది రెస్పాన్స్ అంటే చెత్తబుట్లు ఇస్తే ఓకేనా? నో, రైట్ టు బి రీజనబుల్లీ కన్సిడర్డ్ అనేది ఇంకొకటి వచ్చింది. తర్వాత నేను ఇస్తే చెత్తబుట్లో వేయొచ్చు కదా, నువ్వు ఇయ్యలేదు అనొచ్చు కదా అంటే రైట్ టు గెట్ అక్నాలెడ్జ్మెంట్ టు ది పిటిషన్ సబ్మిటెడ్ అని వచ్చిందండి. ఎప్పుడు తెలుసా మీకు ఇది? 1215లో అండి.
1215 ఏడి దాన్ని మ్యాగ్నా కార్టా అన్నారు. అంటే అప్పుడు వాళ్ళు వెంటనే ఇవ్వాలి, వీళ్ళు అడిగారు అంతే. ఫస్ట్ అడిగింది అంటే రైట్ పిటిషన్ కన్సిడర్ చేయాలని, ఆ పిటిషన్ కన్సిడర్ చేసిన తర్వాత చర్య తీసుకోవాలని, ఆ చర్య తీసుకున్న తర్వాత చర్య అమలు చేయాలని. నువ్వు చర్య తీసుకోకపోతే రైట్ టు రిబెల్ కూడా ఉందండి అందులో. అద్భుతం కదండి. 1215లో అట్లా పుట్టిన హక్కులు 1600 సెంచరీలో 1600 సంవత్సరాల తర్వాత 1800 సంవత్సరాల తర్వాత అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్లో ఆ రైట్స్ గురించి మాట్లాడినప్పుడు, మళ్ళీ రాజ్యాంగంలో ఆ రైట్స్ లేవని వాటిని ఫస్ట్ అమెండ్మెంట్, సెకండ్ అమెండ్మెంట్, 10 అమెండ్మెంట్స్ చేసినప్పుడు, 100 సంవత్సరాల తర్వాత 1950లో మనకు రాజ్యాంగం వస్తున్న రోజుల్లోనే యుఎన్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వచ్చినప్పుడు, తర్వాత మన రాజ్యాంగాల్లో మన హక్కులన్నీ మనం రాసుకోవడం, దాంట్లో ఒక ప్రధానమైన హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రాసుకోవడం, అందులోనే రైట్ టు పిటిషన్ ఉందని చెప్పడం, అందులోనే రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఉందని చెప్పడం, ఇక్కడ దాకా మనం హక్కులు వచ్చినాయి సార్. 1215 నుంచి నియంతృత్వ ప్రభుత్వాల పోరాటాలు సాగించి, విప్లవాలు సాగించి సాధించిన హక్కు ఏంటండి? పిటిషన్ పెట్టుకునే హక్కు. నేను ఒక లా టీచర్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆ పిటిషన్ మీద విచారణ జరగదా వద్దా అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పోరాటం చేసి తెచ్చుకున్న పిటిషన్ ని 2015లో ఏం జరిగిందో తెలుసా? 2015లో 800 సంవత్సరాల మ్యాగ్నా కార్టా వార్షికోత్సవం. అప్పటికి మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చి 10 ఏళ్ళు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దశ వార్షికోత్సవం జరిగినప్పుడు మైసూర్లో నన్ను పిలిచారు, మైసూర్ యూనివర్సిటీ వాళ్ళు మాట్లాడమని పిలిస్తే అప్పుడు నేను మ్యాగ్నా కార్టాకి రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధాన్ని చెప్పాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటండి? నేను పిటిషన్ పెట్టుకోవడానికి కావాల్సిన కాగితం. కానీ ఇప్పుడు ఆ విచారణ జరుగుతుందా, ఆ పిటిషన్ మీద విచారణ స్వీకరించాలా లేదనే దాని మీద పెద్ద చర్చ చేసుకుంటున్నాం మనం. కానీ సార్ ఇప్పుడు ఈఎంఎస్ నముద్రి పాద్ కానీ లేకపోతే ప్రశాంత్ భూషణ్ కానీ వీళ్ళు చేసిన అలిగేషన్స్ సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యవహార శైలి మీద కానీ అక్కడ జరుగుతున్న తీరు మీదని కోర్టు వాళ్ళకి ఒకరికి ఏదో 50 రూపాయలు ఒకరికి ₹1 ఇచ్చినట్టుంది. ప్రశాంత్ భూషణ్కి ₹1, అతనికి 50 ఇచ్చినట్టుంది. సో దీన్ని ఎలా చూడాలి సార్? అంటే కోర్టుని సుప్రీంకోర్టు తను తాను కాపాడుకునే ప్రయత్నం చేసిందిగా భావించాలా, లేకపోతే ఎలా చూడాలి సార్? అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అని వీరిద్దరికి మీద రుజువైందండి. 1960sలో ఆయన, మొన్న ప్రశాంత్ భూషణ్ గారు. అయితే మీరు ఈ ఇద్దరు ఎవరు అనేది చూడండి, చూస్తే మనకు బోధపడుతుంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఒక 2 చోట్ల కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది, పశ్చిమ బెంగాల్, కేరళ కదా. ఈఎంఎస్ నమూద్రిపాద్ ఒక స్టేచర్ ఉన్న లీడర్. కాంగ్రెస్ ఏం చెప్తుంది అప్పుడు? భూ సంస్కరణలు అని చెప్తున్నారు. కాంగ్రెస్ కూడా భూ సంస్కరణలు, కమ్యూనిస్ట్ ఫిలాసఫీ అది భూ సంస్కరణలు అనేది. పెట్టుబడిదారి ఫిలాసఫర్లు భూ సంస్కరణలు ఒప్పుకోరు. మరి సోషలిస్టిక్ పాలసీని అడాప్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇందిరాగాంధీ కానీ, అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ కానీ, మన పివి నరసింహారావు కానీ, వారు భూ సంస్కరణలు తీసుకొచ్చారు. తీసుకొస్తే ఏమైంది? నాకు రైట్ టు ప్రాపర్టీ ఉంది, రాజ్యాంగం ప్రకారం 1950లో రాజ్యాంగం నాకు రైట్ టు ప్రాపర్టీ ఇచ్చింది, అది ఫండమెంటల్ రైటు. నేను ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాలు నేను కొనుక్కుంటాను, నువ్వెవడి నన్ను ఆపడానికి? నా భూమి నువ్వు తీసుకోవడానికి నువ్వెవడి? నువ్వు ప్రభుత్వం ప్రాథమిక హక్కుల్ని భంగపరచడానికి వీల్లేదని సుప్రీంకోర్టుకు పోతే, సుప్రీంకోర్టు కేశవానంద భారతి అని, ఇంకా ఆ కేసు ఈ కేసు, అందరూ మఠాల యజమానులు, జమీందారులు సుప్రీంకోర్టు పోతే వాళ్ళకి అవునవును ఫండమెంటల్ రైట్ అని తీర్పు తెప్పించారు. చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే, మన కేశవానంద భారతి కేసులో, ఆ కేశవానంద భారతి అనే మఠ ఈ మధ్యన చనిపోయాడు, పెద్ద మనిషి చనిపోయాడు. ఆయన ఏమడిగాడు? నా ఆస్తులు నువ్వు ఎందుకు తీసుకుంటావు, నా ఆస్తి నాకు ఇచ్చేయి అన్నాడు. అని ఏమన్నాడు? నా హక్కు నాకుంది అని అంటే, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం నాకుంది, ప్రభుత్వానికి ఉంది, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని దెబ్బతీసే అధికారం లేదు అని తీర్పు చెప్పిందండి.
అంటే అంతకుముందు దాకా ఏమైంది, వాళ్ళకి అనుకూలంగా తీర్పులు వచ్చినాయి. ఎవరికి? ఆస్తులు యజమానుల తీర్పులు వస్తే నంబుతిపాద్ గారు అన్నారు, సుప్రీంకోర్టు డబ్బులున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది, పేదలకు వ్యతిరేకంగా ఉంది అన్నాడు. క్లాస్ బయాస్ ఉంది సుప్రీంకోర్టుకి అన్నాడు. ఆయన ఒక ఫలానా జడ్జి గారి మీద అనలే, జనరల్గా సుప్రీం అన్నాడు. సరే, అది కూడా వారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద స్వీకరించారు. నాకు తప్పు అని నా అభిప్రాయం, అట్లా చేయాల్సింది కాదు. సరే, పోనీ అయిపోయింది. ప్రశాంత్ భూషణ్ గారు ఏమన్నారంటే, ప్రజాస్వామ్య వ్యవస్థల విధ్వంసం జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు నిర్వహించిన పాత్రను చరిత్ర మర్చిపోదు అన్నాడు. ఇది కూడా ఒక స్పెసిఫిక్ అలిగేషన్ కాదండి, స్పెసిఫిక్ అలిగేషన్ కాదు. మరి ఏమిటండి? ఒక విమర్శ. కానీ అందులో ఏమన్నాడు, ఆ విమర్శ చేస్తూ గతంలో జరిగిన నలుగురు ప్రధాన న్యాయమూర్తుల పాత్ర ఇంకా గొప్పది అన్నాడు. అది ఇంకా సీరియస్ క్వశ్చన్ అండి. ప్రశాంత్ భూషణ్ గారు నలుగురు ప్రధాన న్యాయమూర్తుల వ్యవహార తీరు కూడా బాగులేదు అని ఆయన విమర్శించారు. పరోక్షంగా వ్యంగ్యంగా విమర్శించారు. ఆ పరోక్షమైన వ్యంగ్యమైన మొదట ఒక వ్యాఖ్య కూడా చేశారు కదా సార్, భారతదేశంలో దాని గురించి కూడా చెప్పండి. అదే, ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసం జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు చూస్తూ ఊరుకున్నది అన్నట్టుగా ఒక పరోక్ష వ్యాఖ్య చేసి అందులోనూ ముఖ్యంగా నలుగురు ఇటీవలి ప్రధాన న్యాయమూర్తులు, ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తితో సహా అని ఆయన ఎవరిని స్పేర్ చేయకుండా నలుగురిని, ఆ నలుగురు అని ఎందుకన్నారంటే బీజేపీ గవర్నమెంట్ 2014లో వచ్చిన ఆ ఇయర్ని ఆయన తీసుకొని నలుగురు అనేసరికి కొంచెం బాధ కలిగింది అందరికీ. ఈయన ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ప్రధాన న్యాయమూర్తుల గురించే మాట్లాడుతూ వారికి అనుకూలంగా ఉన్నారు అనే ఒక విమర్శ చేశారని బాధ కలిగింది. ఇప్పుడు ఇది ఆరోపణ, విమర్శకి ఆరోపణకి కొంత తేడా ఉంది. విమర్శ అంటే ఒక ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద ఒక రివ్యూ చేసి ఒక అడ్వర్స్ ఒపీనియన్ ప్రకటించడం విమర్శ. అడ్వర్స్ అని కాదు, ప్రశంస కూడా విమర్శే. విమర్శ అంటే ఏమిటంటే విశ్లేషణ అని, ఇట్స్ అన్ అనాలిసిస్ అని అర్థం. అనాలిసిస్లో ఇది బాగులేదు అనొచ్చు, బాగుందని అనొచ్చు, రెండు అనాలిసిసే. కాకపోతే ఇది అడ్వర్స్ అనాలిసిస్ అంటే బాగులేదనే విమర్శ. ఈ బాగులేదనే విమర్శకి వారు దెబ్బతిని, వారి భావాలు దెబ్బతిని ఫీల్ అయ్యి, వారి మనసు బాధపడి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పెట్టారు. అది విమర్శన స్వాతంత్రం అని. ఇప్పుడు పరిపాలన చెత్తగా ఉంది, ఆకలి రేటు పెరిగిపోయింది అని ఒక రిపోర్ట్ వచ్చిందండి. ఆకలి ఇండెక్స్ పెరిగింది. ఇప్పుడు ఏం చేయాలండి? అది ఆ మాట అనాలా అనొద్దా? వీరి పాలనలో ఆకలి ఇండెక్స్ పెరిగింది అంటే మరి విమర్శ అది. అప్పుడు నువ్వు క్రిమినల్ రిఫర్మేషన్ జైలు పెడతావు. అట్లయితే నువ్వు నీ ఇష్టం వచ్చినా నువ్వు చేసుకోవచ్చు, నేను ఏది మాట్లాడకుండా నోరు మూసుకోవాలి అని దాని అర్థం. మరి అట్లయితే విమర్శ స్వాతంత్రం ఎందుకండి 19(1)A అని ఒక కౌంటర్ దాని ఒపీనియన్. అసలు నిజానికి ప్రశాంత్ భూషణ్ 2 ట్వీట్లలో చేసిన విమర్శ కన్నా ఆ ట్వీట్లను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకోవడం వల్ల వచ్చిన విమర్శలు వెల్లువెత్తినాయి. పెద్ద ఎత్తున జరిగింది, పెద్ద చర్చ జరిగింది దాని మీద, వెల్లువెత్తినాయి. ప్రశాంత్ భూషణ్ వి స్టాండ్ ఫర్ ప్రశాంత్ భూషణ్ అని బ్యానర్లు కూడా పెట్టుకుని ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టుకున్నారు, ట్విట్టర్లో పెట్టుకున్నారు. మరి వాళ్ళందరూ కూడా మరి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టే కదా. అంటే ఎంతమందిని నువ్వు జైలు పంపుతావు? సో ప్రాక్టికల్గా సాధ్యం కాని పని. అది పోనీయండి. ప్రశాంత్ భూషణ్ విమర్శకి జగన్మోహన్ రెడ్డి ఆరోపణకి తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆరోపణ ప్రశాంత్ భూషణ్ విమర్శ కన్నా తీవ్రమైంది, స్పష్టమైంది. ఇట్ ఈస్ అగేన్స్ట్ ఎ స్పెసిఫిక్ పర్సన్. అక్కడ నలుగురికి వ్యతిరేకంగా చెప్పారు, ఈయన ఒక్కరికి వ్యతిరేకంగా చెప్పాడు. అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ అనే జనరల్ విమర్శ ఉంది, ఇక్కడ పక్షపాతం అనే స్పెసిఫిక్ ఆరోపణ ఉంది. కనుక విమర్శలను ఆరోపణలను మనం విడిగా చూడాలి. నెక్సెస్ అనే పదం కూడా ఎట్లా చూడాలి సార్? అది చాలా తీవ్రమైన ఆరోపణ, తీవ్రమైన ఆరోపణ. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా మనం కానీ చూసుకుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కంప్లైంట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయా? అంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు లేదు. ఓకే, కంప్లైంట్ ఇచ్చుకోవడం కంటెంప్ట్ కాదు కదా.
దాన్ని మరి అంతా చాలా మంది ఇది కంటెంట్ కోర్టు కిందకి వెళ్ళిపోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ మాట కూడా నిరాధారం కాదు అది. ఎందుకు అవుతుందంటే ఈయన బహిరంగ పరచడం వల్ల అవుతున్నది ఆ విమర్శ వస్తుంది. 11వ తేదీ బహిరంగ పరిచారుగా, అందువల్ల విమర్శ వస్తుంది. కానీ ఒకవేళ ఇతను బహిరంగ బయటికి చెప్పకుండా సైలెంట్ గా చేస్తుంటే మళ్ళీ అది బ్లాక్ మెయిల్ చేసాడే అనేవాళ్ళుగా వీళ్ళే. తెలియదుగా అనడానికి. ఒకవేళ ఎక్కడో దగ్గర వచ్చింది అనుకుందాం ఇన్ కేస్, అప్పుడు మనం జరగని వాటి గురించి మనం ఎట్లా మాట్లాడతాం ఇప్పుడు? అంటే రెండు రకాలుగా ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుంది కదా సార్. అయితే అది వదిలేయండి, అది వదిలేసి బహిరంగ పరచడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టా, డిఫమేషన్ అని మనం ఇదొక మాట్లాడేసుకున్నాం. నిజమైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు, నిజమైతే డిఫమేషన్ కూడా కాదు. అంటే దేనిపైన ఆధారపడి ఉంది? నిజం అని రుజువు చేయడం పైన ఆధారపడి ఉంది. నిజమా కాదా రుజువు చేసే అవకాశం కలిగించాలనేది రూల్ ఆఫ్ లా. దట్స్ ఆల్. సార్ అంటే ఈ ఎపిసోడ్ మొత్తం మీద సార్ ఫైనల్ గా నేనేమంటానంటే ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఒక న్యాయ నిపుణులుగా మీరు ఎలా చూస్తారు? నాకు మొత్తం ఎపిసోడ్ ఫిర్యాదు, ఇదొక ఫిర్యాదు చేసినందుకు ఫిర్యాదు చేసిన వ్యక్తిని శిక్షించడం కరెక్ట్ కాదు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఫిర్యాదులో నిజానిజాలున్నాయో నిరూపించే అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది, రాజ్యాంగ హోదాలో ఉన్న అధికారులపైన ఉంది. సో ఇది ఎంత త్వరగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుందా లేదనేది మనం చెప్పలేము. త్వరగా అని కూడా నేను అడగను, ఎందుకంటే అందులో ఉన్న కాంప్లెక్సిటీని బట్టి టైం పడుతుంది దానికి. మనం విచారణ అయితే జరగాలి అనేది మీ ఉద్దేశం. ముందు పరిశీలన, తర్వాత దర్యాప్తు, తర్వాత విచారణ, ఆ తర్వాత మిగతా చర్యలు ఏమైనా అవసరమైతే అది వేరే విషయం. ముందైతే ఆ కంటెంట్ లో పోవాలనేది ఉన్నది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు మీరు చాలా క్షుణ్ణంగా మాతో ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, చాలా సమయం కూడా కేటాయించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.